నిజంగా హైడ్రామా చేస్తుందా? హైడ్రామా చేయట్లేదు. దానికి ఆద్యుడు ఎవరు ఇవాళ? బీఆర్ఎస్ కాదా? అంటే నువ్వు చేస్తే తప్పైంది ఎట్లా, నువ్వు చేస్తే సంసారం అయింది ఎట్లా, నేను చేస్తే వ్యభిచారం ఎట్లేదు ఎట్లా? సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఇండ్లను కూలగొట్టడం, అక్కడ ఉండే మురికి కూపాల్లో కానివ్వండి, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఒకవేళ అర్ధరాత్రి వరదలు వచ్చినట్టయితే కొట్టుకుపోతామన్న భయంతోనే ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారంటే వాళ్ళు ప్రాణానికి తెగించుంటే లెక్క. మధ్యతరగతి వాళ్ళు, పేదలు, వాళ్ళు క్లియర్గా నష్టపోతురా లేదా? ఎవరిని నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు, ఎవరు నష్టపోవట్లేదు ఇక్కడ. అంటే ప్రభుత్వాలే కదా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది. ప్రభుత్వాలు పర్మిషన్ నదీ పరివాహక ప్రాంతంలో కానీ నది గర్భంలో కానీ కట్టుకోమని ఎవరికి ఇవ్వాలి? క్లియర్గా అంటే హైడ్రా వల్ల హైదరాబాద్కు లాభమా నష్టమా? ఇప్పటి వరకు ఈ ఉద్యోగులు కానీ ఈ శాఖలు కానీ వసూళ్ళకి అలవాటు పడి పీకల దాకా తిని సామాన్య ప్రజల్ని వాళ్ళని ఏం చేశారు అంటే కనుక బలి పశువులు చేశారు. కానీ క్లియర్గా హైడ్రా ఎక్కడ కూల్చినా కూడా సాటర్డే సండేలు మాత్రమే కూల్చుంది. వాళ్ళకి ఎక్కడ కూడా స్టేలు తెచ్చుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది అన్నది కొంతమంది ఆరోపణ. మరి అటువంటి భయం ఉన్న వాళ్ళు, ఆ విధంగా తప్పులు చేసిన వాళ్ళు లేదు అంటే కనుక వాళ్ళ ప్రమేయం లేకుండా అధికారులు ఆ విధంగా వాళ్ళు ఉంటున్నా కూడా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు కోర్టులు ఓపెనే ఉన్నాయి కదండి. ఆల్రెడీ గులగొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పోయి ఏం చేస్తారు? మీరు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చారో ఆ గ్యారంటీలన్నీ కూడా పెడచెవిన పెట్టి పక్కదో పట్టించి హైడ్రాన్ ముంగట పెట్టిరు అని అంటే రైతు రుణమాఫీ వాళ్ళ కళ్ళకి అవుపడతలేదు. పూర్తి స్థాయిలో జరిగిందంటారా? ఈ రాష్ట్రాన్ని ముంచింది ఇంతే అనుకున్నాం మేము, కానీ ఆయన ముంచింది ఇంత అని ఇప్పుడు తర్వాత మీరు కూడా 10 నెలల్లో 1,00,000 కోట్ల దాకా అప్పులు చేశారు కదా మీరు కూడా, మీ ప్రభుత్వం కూడా చేయక తప్పదు. ఎందుకంటే కోర్టు వీళ్ళ పట్ల సబుగా వ్యవహరించి వీళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయా అని అంటే మీరు ఏం చెప్తారు? ఎవరైతే కోర్టుకి రావట్లేదో ఆబ్వియస్లీ ఏమైతుందంటే కనుక కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అధికారులు కొట్టేస్తారు. దాదాపు 187 పైగా హైదరాబాద్లో చెరువులు ఉన్నాయి. ఇప్పుడు అవన్నిటినీ కూడా తీయాలి అని అంటే హైదరాబాదు ఉండనే ఉండదు. అది జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా భవిష్యత్తులో? డెఫినెట్, అది చాలా కష్టమైన పని, కానీ చాలా ఇష్టంగా చేస్తాడు ఆయన. నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి అన్ఫిల్టర్డ్ షో. హైకోర్టు మాటలు, హైడ్రా వినేనా? గుండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటల్లో సత్యం ఎంత ఉంది? ఈ అంశాలపై మాట్లాడడానికి ఇవాళ మనతోటి సిరిసిల్ల కంటెస్టెడ్ ఎమ్మెల్యే, హైకోర్టు అడ్వకేట్ కేకే మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా హైకోర్టు అడ్వకేట్ నరేష్ సుగ్గర్ గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాం, మీరు బాగున్నారండి? ఫైన్ అండి, బాగున్నాము. ఇంట్రడక్షన్లో చెప్పిన విధంగా హైకోర్టు మాటలు, హైడ్రా వినేనా అంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్గా మీరు ఏం చెప్తారన్న? చట్టాలపైన, న్యాయస్థానాలపైన గౌరవం ఉన్నదాన్ని ఎవరైనా వినాల్సిందే. హైకోర్టు మాటలతోని ఒకవేళ ప్రభుత్వం విధానాలకు ఒకవేళ ఆటంకం కలిగినట్టుండి, ప్రభుత్వ విధానపర నిర్ణయాలకు ఒకవేళ ఆటంకం కలిగినట్టయితే దానిపైన క్యారీ చేయడానికి సుప్రీంకోర్టు ఉంటుంది. కాబట్టి కొన్ని అంశాలు హైకోర్టు చెప్పిన మాటలు మా యొక్క విధానాలకు కానీ, మా పాలసీలకు కానీ, ప్రభుత్వ పాలసీలకు కానీ విరుద్ధంగా ఉన్నట్టు అనిపించినప్పుడు, అలా న్యాయం లేదనిపించినప్పుడు తప్పకుండా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు, ఆ పైన కోర్టుకు, సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళే హక్కు సామాన్యమైన మానవునికి ఉంటుంది. అదే మాదిరిగా దానికి ప్రభుత్వం అతీతం కాదు. ఇవాళ ప్రభుత్వం ఏ పాలసీ చేసినా పౌరులు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, ఈ సమాజం బాగుపడాలి అన్న ఉద్దేశం కొద్దే ప్రభుత్వ పాలసీలు ఉంటాయి. ఇవాళ ఆ ప్రభుత్వ పాలసీలో భాగంగానే ఇవాళ హైడ్రా అనే దాన్ని తీసుకొచ్చింది. హైడ్రా ఏదో కొత్తగా వచ్చిందని కాదు. ఇవాళ హైడ్రాకు ఇంతకుముందు ప్రతిరూపంగా అనేకమైన మారుపేర్లు ఉండేవి. ఇవాళ ఎవరైతే హైడ్రాని ఒక భూతంలా చూపించి, ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేసి, దాన్ని ఏదో భూతం, అది పెనుభూతం, అది మింగేస్తుంది అని చెప్పే ప్రయత్నం చేస్తుందో, అది వాళ్ళు ఆత్మ విమర్శన చేసుకొని మాట్లాడాలి, ఆత్మ వంచన చేసుకొని మాట్లాడకూడదు. ఇవాళ అంటే సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు చెందినటువంటి ఇండ్లను కూలగొట్టడం, ఆ కుటుంబాలకు ఒక పెనుభూతం లాగా లేకపోతే దయ్యం లాగానే హైడ్రా కనిపిస్తలేదంటారా? 2017 సంవత్సరంలో మూసీ నది పరివాహక ప్రాంతం గురించి ఒక మూసీ డెవలప్మెంట్ బోర్డుని తీసుకురావడం జరిగింది. మూసీ నది ప్రక్షాళన చేసి, మూసీ నదిలో ఎవరైతే బతుకులు ఆగంగా ఉన్నాయో దాన్ని మూసీ నదిని
ఆ పరివాహక ప్రాంతాన్ని అంతా కూడా కాపాడాలి. ఉమ్, ఆ మూసి అంతా కూడా మురిక్కుమైపోయింది. ఉమ్, కాబట్టి దానికి ఒక బోర్డు ఏర్పడి మూసి ప్రక్షాళన బోర్డు అనేది పెట్టి దాని ద్వారా అనేకమైన చర్యలు చేపట్టడానికి దానికి ఒక చైర్మన్ కూడా పెట్టారు. ఉమ్, ఆ చైర్మన్ పెట్టి కొంత అమౌంట్‌ని కూడా చేసి అందులో కాఫర్ డ్యామ్‌లని అదని ఇదని కట్టిన సంఘటనలు కూడా మీరు మర్చిపోకూడదు ఇవాళ. ఉమ్, ఇవాళ ఆ కాఫర్ డ్యామ్‌లు కట్టి కొంత అటు ఇటు తవ్వి దాన్ని మట్టి తవ్వి దాన్ని ఇవన్నీ చేసిన పనులు మీరు ఎక్కడ కూడా మర్చిపోకూడదు. ఇలా కొంతమందిని అప్పుడు కూడా నిర్వాసితులు చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. అప్పుడున్న ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2017, 18లో అనుకుంటా నాకు జ్ఞాపకం ఉన్నంత మేర ఉమ్, ఇంచుమించు 8,500 కుటుంబాలను ఉమ్, మూసీ నది పరివాహక ప్రాంతంలో నదీ గర్భం నుండి కానివ్వండి, దాని యొక్క పరిసరాల నుంచి కానీ తరలించాలని చెప్పి ఆల్రెడీ ఐడెంటిఫై చేసిండ్రు. ఐడెంటిఫై చేసిన తర్వాత దాని కొరకు గాను ఎవరైతే ఇక్కడ ఇల్లు కోల్పోతుండ్రో వారందరికి కూడా మళ్ళీ ఒక ప్రాంతంలో ఏదైనా ఒక స్థలంలో ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక 15,000 ఇళ్ళను కూడా గుర్తింపు చేయడం జరిగింది అప్పుడే. ఇవాళ వాళ్ళేదో మేము నీతిమంతులము, మేము సత్యులము మాట్లాడుతున్నారు. ఇవాళ ఏదైనా పర్యావరణాన్ని కానివ్వండి, ఇక్కడున్న చరిత్రను కానివ్వండి, ఇక్కడ ఈ పట్టణానికి ఉన్న ప్రాముఖ్యతను కానీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంటుంది. నిజంగానే ఎవరికైనా బాధ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ ప్రాంతంతో వారి యొక్క జీవన విధానం ముడిపడి ఉండి అక్కడ ఆ ప్రాంతంలోని ఆ ప్రాంతానికి అంతా కూడా అనుగుణంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకొని అక్కడ తిరిగిన ప్రాంతాన్ని ఇలా విడిచిపెట్టి పోవాలంటే చాలామందికి బాధ ఉంటుంది. ఉమ్, కానీ ఏదైతే టెంపరరీ బెనిఫిట్ కొరకు దీర్ఘకాలికంగా రావాల్సిన వనరులను మనం వీటిని కూడా దీర్ఘకాలికంగా రావాల్సిన లాభాలను దేని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉండకూడదు. ఇవాళ మూసీ అంతా కూడా మురిక్కూపంగా మారిపోయింది. మూసీ ఒకప్పుడు చాలా చల్లటి పాల లాంటి నీళ్లతోని పోయేది మూసీ. రాను రాను ఏదైతే పట్టణీకరణ జరుగుతున్న సందర్భంలో ఆ పట్టణం అంతా కూడా మురిక్కూపంగా మారింది. ఇవాళ ఏదో ఇలా కేసీఆర్ గారు అప్పుడు పెట్టినను కాదు, ఇలా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పెట్టినను కాదు. ఎప్పుడైతే మూసీకి నది వరదలు వచ్చినాయో పెద్ద ఎత్తున అప్పుడే నిజాం ప్రభుత్వమే పెట్టింది. అప్పుడు హైదరాబాద్ యొక్క పరిరక్షణ కొరకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది అప్పుడే వాళ్ళు. చాలా పేపర్లు కూడా రాసినాయి. ఇవాళ 100 సంవత్సరాల క్రితం ఏదైతే ఆనాటి నిజాం నవాబు ఇవాళ ఒక దూరదృష్టితోని మూసీ నదిని కాపాడాలని చెప్పి ఏదైతే ప్రత్యేక ప్రణాళికను రూపొందించి ఒక బోర్డును ఏర్పాటు చేయడం జరిగిందో మళ్ళీ ఇవాళ హైడ్రా రూపంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అది వచ్చింది అని చెప్పి ఇవాళ పోయి మురిక్కూపాల్లో నదీ గర్భాల్లో ఎవరో ధనవంతులు పోయి ఉండరు. అక్కడ పోయి ఉండే వాళ్ళు ఎవరు? ఊళ్ళల్లో కరువు కాటకాల్లో వచ్చినప్పుడు కానీ జీవనోపాధి కోల్పోయినప్పుడు కానీ వచ్చి ఇక్కడ ఉండలేక అక్కడ ఉండే మురికి కూపాల్లో కానివ్వండి, ఆ నదీ పరివాహక ప్రాంతంలో ఒకవేళ అర్ధరాత్రి వరదలు వచ్చినట్టయితే కొట్టుకుపోతామన్న భయంతోనే ఉంటారు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఉంటున్నారంటే వాళ్ళు ప్రాణానికి తెగించి ఉన్నట్టే లెక్క. అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కనీసం మనం ఒక ఇంట్లో కిరాయికి ఇంట్లో ఉంటేనే ఆ ఇంట్లో 5 సంవత్సరాలు ఉంటేనే మనకి ఆ ఇల్లు ఖాళీ చేసి పెట్టేప్పుడు బాధ ఏర్పడుతుంది. ఇలా అనేకమైన ప్రాజెక్టులు కట్టినప్పుడు కూడా చాలామంది బాధపడతారు. కొంతమందికి నష్టం జరుగుతుంది, కొంతమందికి లాభం జరుగుతుంది. ఇలా తక్కువ మందికి నష్టం జరిగినప్పుడు ఎక్కువ మందికి లాభం జరుగుతున్నప్పుడు దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. ఇవాళ మల్లన్న సార్ కానీ కాళేశ్వరం ఈ అంశాల పట్ల మనం మాట్లాడుతూనే ఉన్నాం సార్ ఇవాళ. కాకపోతే విషయం ఏంటి అని అంటే దీని పట్ల ఎవరైతే అంటే నేను ఇందాక చెప్పినట్టు మధ్య తరగతి వాళ్ళు, పేదలు వాళ్ళు క్లియర్ గా నష్టపోతుర్రా లేదా? ఎవరిని నష్టపరిచే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. ఎవరు నష్టపోవట్లేదు ఇక్కడ. ఎవరు నష్టపోవట్లేదు ఇక్కడ. ఎందుకంటే చెప్పాలి కదా, నేను కూడా క్లారిటీ ఇవ్వాలి కదా. చెప్పండి. ఎందుకంటే నీవు ఉన్నది ఇల్లు ఏర్పరచుకున్నది నదీ పరివాహక ప్రాంతం, అది నీ ల్యాండ్ కాదు. అది అంటే ప్రభుత్వాలే కదా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చింది. ప్రభుత్వాలు పర్మిషన్ నదీ పరివాహక ప్రాంతంలో కానీ నది గర్భంలో కానీ కట్టుకోమని ఎవరికి ఇవ్వాలి? ఇవాళ ఐడెంటిఫై చేసింది ఏది? ఇవాళ నది గర్భంలో ఉన్న వాటిని మాత్రమే ఇవాళ వీళ్ళు తొలగిస్తున్నారు. ఇవాళ ఎప్పుడైతే వర్షాలు వస్తాయో వరదలు వరదలు వచ్చినప్పుడు ఎవరైతే ముందుగా ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకే. తర్వాత బఫర్ జోన్ అనేది ఏది ఉంది? బఫర్ జోన్ అనేది నది గర్భం నుంచి 50 మీటర్ల దూరంలో బఫర్ జోన్ ఉంటుంది. ఇవాళ ప్రస్తుతానికి బఫర్ జోన్ లో ఉన్న వాళ్ళు ఎవరు ముట్టుకోవట్లే. నది గర్భంలో ఇవాళ మీరే చూస్తున్న నిన్న ఒక అరగంట వర్షం పడితే మొత్తం ఎతలాకుతలం. ఇంతకు ముందు రోజుల కొద్ది వర్షం పడితే అన్ని సెంటీమీటర్లు పడేది. ఇలా అరగంటలో 10 సెంటీమీటర్లు, 12 సెంటీమీటర్లు, 13 సెంటీమీటర్ల వర్షం పడి అతలాకుతలం అయిపోతున్న తరుణంలో ఇవాళ వారి యొక్క బతుకులు ఏం కావాలి? ఫస్ట్ సేఫ్టీ ఇస్ ఇంపార్టెంట్. లైఫ్ అయితే మనిషి బతుకుండాలి కదా. ఆ తరలిస్తున్న మనిషికి తప్పకుండా మేము ఒక పునరావాసం ఇస్తున్నాం. అక్కడ డబుల్ బెడ్ ఇస్తున్నాం కదా. ఆల్రెడీ అందరికీ ఇస్తున్నారా? ఎంతమంది పోతే అంతమందికి అక్కడ ఇల్లు రెడీగా ఉన్నాయి. 30,000 ఇల్లు రెడీగా ఉన్నాయని చెప్పినాం. ఇప్పటి వరకు మేము ఐడెంటిఫై చేసింది కేవలం 18,000 కుటుంబాలనే. 18,000 కుటుంబాలను ఐడెంటిఫై చేసి 30,000 ఇల్లు రెడీ ఉన్నాయి అక్కడ. ప్రతి ఒక్కరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన మళ్ళీ పైపెచ్చు వాళ్ళను
పోయిన తర్వాత అక్కడ వాళ్ళు ఉండడానికి కానీ వాళ్ళకు ఉన్న పరిసరాలు, ఎందుకంటే అక్కడ పరిస్థితులతోని వాళ్ళు మిళితం కావడానికి, మమేకం కావడానికి కొంత టైం పడుతుంది. కాబట్టి Right. వాళ్ళకు 25,000 రూపాయలు కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇవాళ కన్విన్స్ చేస్తుంటే కొంతమంది కావాలని అకతాయి వేషాలు వేస్తూ ఇలా మాకు, ఎందుకంటే ఈ యొక్క ప్రాజెక్ట్ నిజంగా కూడా కంప్లీట్ అయితే మాకు ఎక్కడ చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఇవాళ కొంతమంది సోషల్ మీడియాను అడ్డంగా పెట్టుకొని, వారు పేడ్ సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని ఇవాళ ట్రోలింగులు, స్క్రోలింగులు చేయించుకుంటూ వాళ్ళ రాజకీయ పబ్బం పడగడపడానికి ఒక కుటిల ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు ఇది. రైట్. ఓకే మహేందర్ రెడ్డి గారు. నరసింహర్ గారు మీరు చెప్పండి క్లియర్గా, అంటే హైడ్రా వల్ల హైదరాబాద్కు లాభమా నష్టమా? మహేందర్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశాలలో సత్యం ఎంత ఉంది? హైడ్రా అంటే జిఓఎంఎస్ నెంబర్ 99/97/2024 అండి. ఏదైతే కనుక అక్రమ కట్టడాలు ఉన్నాయో, ఎస్పెషల్లీ ఆ జిఓఎంఎస్ నెంబర్ 99 ఏం చెప్తుంది అని అంటే కనుక, ప్రత్యేకించి నదీ పరివాహక ప్రాంతాలు, ఎఫ్టీఎల్స్, బఫర్ జోన్స్, ఫుట్పాత్స్లు, అక్రమ కట్టడాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ ధ్యేయంగా ఒక హైడ్రా అనేది ఒక వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అది శుభ పరిణామం, ఆహ్వానించదగ్గ పరిణామం. సో ఎవరు కాదని చెప్పి ఇక్కడ అనరు. అయితే అది చేసిన తర్వాత ఆ పేరుకు తగ్గట్టే దానికి ఫండ్స్ ఏ విధంగా ఉంటాయి, దానికి మిషనరీ ఏ విధంగా సమకూర్చాలి, దానికి సంబంధించిన వ్యక్తుల్ని, ఉద్యోగుల్ని ఏ విధంగా ఏ విభాగాల నుంచి చేయాలి అని చెప్పి కూడా మున్సిపల్ శాఖ ఆ జీవో అనేది ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీ వారు ఇవ్వడం జరిగింది. అయితే అది ఇచ్చిన తర్వాత ఇది మీరు ఇప్పుడు ఏదైతే గనక ఒక వివాదంగా ఈ యొక్క జీవోని చూస్తున్నారో, అది ఎందుకు ఈ రోజు కాంట్రవర్సీగా జరుగుతుంది అని అంటే గనక, ఆ హైడ్రా అంతకుముందు మనందరికి తెలిసిన విషయమే. రెవెన్యూ యాక్ట్ ప్రకారం రెవెన్యూ వాళ్ళకి కూల్చే అధికారం ఉంటుంది, జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం జిహెచ్ఎంసీ వాళ్ళకి కూల్చే అధికారం ఉంటుంది, అదేవిధంగా వాల్ట్ యాక్ట్ ప్రకారం ఇరిగేషన్ వాళ్ళకి కూల్చే అధికారం ఉంటుంది, మున్సిపల్ యాక్ట్ ప్రకారం మున్సిపల్ వాళ్ళకి, పంచాయతీ యాక్ట్ ప్రకారం పంచాయతీ వాళ్ళకి, ఇలా ప్రతి ఒక్క చట్టంలో ప్రతి ఒక్క విభాగంలో కూడా వాళ్ళకి అక్రమంగా అనిపిస్తే కనుక కూల్చే అధికారాలు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ఈ ఉద్యోగులు కానీ ఈ శాఖలు కానీ వసూళ్ళకి అలవాటు పడి పీకల దాకా తిని సామాన్య ప్రజల్ని వాళ్ళని ఏం చేశారు అంటే కనుక బలి పశువులు చేశారు. కాబట్టి ఇటువంటి వ్యవస్థ ఇలాగానే కొనసాగితే ఈ రోజు చెరువులు గాని ఆ పరివాహక ప్రాంతాలు గాని పరిరక్షించకపోతే మనం అందరూ చూస్తూనే ఉన్నాము. ఈ హైదరాబాద్ లో వర్షం పడి ఇప్పటి వరకు ఎంత మంది చిన్న పిల్లలు మ్యాన్హోల్స్ లో మునిగి చనిగిపోతే ఇదే వేదిక ద్వారా మీరు నేను కూడా ఆ సంబంధించిన అధికారుల మీద ఏ విధంగా కేసులు పెట్టాలి అని కూడా డిబేట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం స్పందిస్తున్నాం, డిబేట్లు చేస్తున్నాం, ఒక 4-5 రోజులు దాని మీద న్యూస్లు చేస్తున్నాం, స్క్రోలింగ్లు వేస్తున్నాము. మరి దాని తర్వాత అంటే అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అని అంటే గనక ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు. మరి ప్రివెంటివ్ మెథడ్ తీసుకోవాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇటువంటి జీవో అనేది తీసుకురావడం జరిగింది. దానికి వ్యాలిడిటీ ఉందా లేదా అని మీరు అంటే అబ్సల్యూట్ వ్యాలిడిటీ ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే కనుక నేను ఒక సామాన్యులాగా నేను మాట్లాడలేదు, బీయింగ్ ఏ ప్రాక్టీసింగ్ అడ్వకేట్ గానే మాట్లాడుతున్నాను. ఒకవేళ 7వ నెలలో ఆ జీవోని తీసుకురావడం జరిగింది, ఈ రోజు మనము 3వ తారీఖు 10వ నెల 2024లో ఉన్నాము. అంటే మోర్ దెన్ అంటే నియర్ అబౌట్ ఒక 2 months కి దగ్గరగా ఉంది, నెలన్నరకు పైగా ఉంది. అటువంటిప్పుడు హైకోర్టులో ఈ జీవోకి సంబంధించి 200కు పైగా కేసులు పండియి. నిజంగా ఆ జీవో అక్రమం అయితే గనక కోర్టు వారు చూస్తే అయితే కనుక కూర్చోరు కదండి, ఈ పాటికి స్టే అయితే కనుక ఇచ్చేటోళ్ళుగా, దాన్ని సెట్ సైడ్ అయితే కనుక చేసేటోళ్ళుగా. కానీ అటువంటి కార్యక్రమం ఏది జరగలేదు అప్పుడు. కానీ క్లియర్ గా హైడ్రా ఎక్కడ కూల్చినా కూడా సాటర్డే సండేలు మాత్రమే కూల్చుంది. వాళ్ళకి ఎక్కడ కూడా స్టేలు తెచ్చుకోవడానికి వీలు లేకుండా చేస్తుంది అన్నది కొంతమంది ఆరోపణ, వాస్తవం కూడా. ఏమంటారు దీనికి? ఇప్పుడు సాటర్డే సండే కూలుస్తుంది అన్నది ముమ్మాటికి వాస్తవమే. అది నేనే కాదు, ఆ హైడ్రాకి కమిషనర్ గా ఉన్న రంగనాథ్ గారు కూడా చెప్పారు. అయితే ఇక్కడ మీరు అన్నట్టు సామాన్యులకి ఎటువంటి అవకాశం లేకుండా చేస్తుంది అని చెప్పి మీరు అంటున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో మీరు మనం చూసుకున్నట్లయితే గనక అసలు మొదటగా ఈ హైడ్రా మీద మొత్తం ప్రజలు 1000 కళ్ళతో చూసింది ఎప్పుడు అని అంటే కనుక నాగార్జున గారికి సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూల్చేసినప్పుడు. రైట్, 3 రోజులు వరుసనే సెలవులు ఉన్నప్పుడు కూల్చేయడం జరిగింది. ఆ రోజు అదే రోజు మల్లారెడ్డి గారికి సంబంధించిన కాలేజీలకు కానీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించిన కాలేజీలకు సంబంధించి కానీ నోటీసులు ఇవ్వడం జరిగింది. దాని మీద హౌస్ మోషన్ పిటిషన్ కూడా చేయడం జరిగింది. నాగార్జున గారిని కూలిపోయిన తర్వాత దాని మీద స్టేటస్ కు అప్పుడున్న ఆ యొక్క కేసు పరిస్థితుల దృష్ట్యా, అదే విధంగా మిగిలిన కాలేజీలకు సంబంధించి అంటే మల్లారెడ్డి గారికి సంబంధించి కానీ పల్లా రాజేశ్వర రెడ్డి గారికి సంబంధించి కానీ వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ పరిశీలించి దాని తర్వాత చట్ట ప్రకారం మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్పడం జరిగింది తప్ప మీరు కోల్చొద్దని చెప్పి అబ్సల్యూట్ స్టే ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు ఇప్పుడు వరకు. అదే విధంగా మీరు సామాన్యుల గురించి మాట్లాడుతున్నారు. అయితే శనివారం ఆదివారం మాత్రమే కూలుస్తుంది అని అన్నారు. సో మొదటి శనివారం ఆదివారం కూల్చినప్పుడు ఆబ్వియస్లీ జనాలకు అర్థమైంది హైడ్రా అనేది శనివారం ఆదివారం కూలుస్తుంది అని చెప్పని. మరి అటువంటి భయం ఉన్న వాళ్ళు, ఆ విధంగా తప్పులు చేసిన వాళ్ళు లేదు అంటే కనుక వాళ్ళ ప్రమేయం లేకుండా అధికారులు ఆ విధంగా వాళ్ళు ఉంటున్నా కూడా పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మరి సోమవారం నుంచి శుక్రవారం వరకు కోర్టులు ఓపెనే ఉన్నాయి కదండి.
అప్పుడు వెళ్ళొచ్చు కదా కోర్టు దగ్గరికి. ఆల్రెడీ గులగొట్టిన తర్వాత ఇంకా వాళ్ళు పోయి ఏం చేస్తారు, నిస్సహాయ స్థితిలో ఉంటారు ఎన్ని కదా. కూల్చారు? ఒక్క శనివారం ఆదివారం ఎన్ని కూలుస్తుంది హైడ్రా? ఆ, సరే లెట్ అస్ అస్యూమ్ 10 కూల్చారు అనుకుందాము. ఆ. కట్టిన వాళ్ళు వేలల్లో ఉన్నారు కదా. ఉమ్, మరి వేల పిటిషన్స్ పడలేదు కదా హైకోర్టులో. ఉమ్, అది కూడా మనం ఆలోచించాలి. అంటే ఎప్పుడు కూడా సామాన్యుడి దృక్పథంతో సామాన్యుడి కోణంలో మనం చూడాలి. ఉమ్, కానీ దాంట్లో న్యాయం ఉండాలి కదా. ఉమ్, సామాన్యుడైనా అక్రమం చేస్తాడు, అన్యాయం చేస్తాడు, లేదంటే కనుక చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తాడు కదా అని చెప్పంటే ఒప్పుకునే పరిస్థితి ఉండదు కదా ప్రజాస్వామ్యంలో. అవును. అటువంటిది ఏదైనా ఉంటే కనుక అబ్సల్యూట్లీ వాళ్ళకి రైట్ ఉంది కదా. ఉమ్. ఇప్పుడు పెద్ద ధనికుడు వెళ్తేనే నేను కేసు వింటాను, సామాన్యుడు వెళ్తేనే కేసు వినరు అని చెప్పే వ్యవస్థ లేదు కదా మన అవును, ప్రజాస్వామ్యంలో. అవును. నేను ఏమంటున్నానంటే కనుక మీరు అన్నది వాస్తవమే. శనివారం ఆదివారం జరుగుతున్నాయి, ఉమ్, వాళ్ళకి ఎటువంటి ఆపర్చునిటీ ఇవ్వట్లేదని మీరు అంటున్నారు. ఐ డు అగ్రీ విత్ యూ. దెన్ ఉమ్. వాట్ అబౌట్ మండే టు ఫ్రైడే? ఉమ్, ఆ రోజుల్లో వెళ్ళొచ్చు కదా. ఆల్రెడీ వెళ్తున్నారు కదా. మనం రోజువారీ పత్రికలను చూస్తూనే ఉన్నాము. హైడ్రా మీద ఎటువంటి జడ్జిమెంట్స్ ఇస్తున్నారు, ఏం జరుగుతుంది అని చెప్పని. ఉమ్. వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి కదా అని చెప్పి నేను అంటున్నాను. అంటే హైడ్రా ప్రజలకి లాభమా నష్టమా, సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే లాభమే, లాభమే. లాభమే. ఓకే. కానీ కొంతమంది ప్రతిపక్ష నాయకులు చెప్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే, పూర్తిగా హైడ్రాను తీసుకొచ్చిందంతా కూడా కేవలం జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ప్రజల కోసం. ఎందుకు అనంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒకే ఎమ్మెల్యే స్థానాన్ని కల్పించింది హైదరాబాద్ జిహెచ్ఎంసి ఏరియా. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా రాలే. కేవలం వాళ్ళని టార్గెట్ చేస్తూ పొలిటికల్ గేమ్ ఆడడం కోసమే ఇదంతా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. మీరేమంటారు దీనిపైన? ఇక్కడ నిజంగా టెక్నికల్ గా మాట్లాడాలి అని అంటే కనుక హైడ్రాకి ఎటువంటి అధికారం లేదండి. ఓన్లీ ఉమ్, మిషనరీ సమకూర్చే అధికారం తప్ప. ఉమ్, ఎందుకు అని అంటే కనుక నోటీసులు ఇస్తుంది. ఇప్పుడు ఉమ్, ప్రభుత్వ భూముల్లో అక్రమణలు చేసి కట్టారనుకోండి, ఉమ్, రెవెన్యూ వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. ఉమ్, నదీ పరివాహక ప్రాంతాల్లో ఎవరైనా సరే ఆ భూగర్భాన్ని ఆక్రమించుకుని కట్టారనుకోండి, ఉమ్, వాల్ట్ యాక్ట్ ప్రకారం ఇరిగేషన్ నోటీసులు ఇస్తున్నారు. ఉమ్, హైడ్రా ఏం చేస్తుంది అంటే వాళ్ళకి కావాల్సిన మెన్ అండ్ మిషనరీ పవర్ ని సంబంధించిన డిపార్ట్మెంట్ కి ఇస్తుంది. ఉమ్, అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే కనుక ఇది జరుగుతున్నప్పుడే ఉమ్, సైమల్టేనియస్ గా ఉమ్, బయట ప్రదేశాల్లో కూడా మంచిర్యాలలో జరిగిన సందర్భాలు మనం చూసాము, ఉమ్, కరీంనగర్ లో జరిగిన సందర్భాలు మనం చూసాము, ఉమ్, మిగిలిన దగ్గర కూడా చేస్తుంది. అయితే ఎందుకు ఇంతలాగా ఇది హాట్ టాపిక్ అవుతుంది, డిబేటబుల్ ఇష్యూ అవుతుంది అని అంటే కనుక గత ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా ఈ విధంగా అక్రమ కట్టడాలపై ఎవ్వరూ కూడా ఈ స్థాయిలో చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఉమ్, అది ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి ఇది ఒక వింతలాగా కనిపిస్తుంది ప్రజలు. అంతే అంటారు. అంతే. ఓకే, రైట్. సో మహేందర్ రెడ్డి గారు మీరు చెప్పండి, నిజంగా హైడ్రామా చేస్తుందా? హైడ్రామా చేయట్లే. ఆ, హైడ్రా తెలంగాణ ప్రజల యొక్క బతుకులు బాగు చేయాలి, ఒక నాణ్యమైన క్వాలిటీ పూరితమైన బతుకును హైదరాబాద్ పట్టణ ప్రజలకు ఇవ్వాలన్న ఒక ఆలోచన కొద్దీ హైడ్రా తీసుకురావడం జరిగింది వాళ్ళ. ఉమ్, ఇక్కడున్న నదులను కానివ్వండి, ఉమ్, చెరువులను కానివ్వండి, ఉమ్, ప్రకృతిని కాపాడాలి, ఉమ్, పర్యావరణాన్ని కాపాడాలి. ఉమ్, ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడినప్పుడు అది మనల్ని కాపాడుతుంది, మానవ జీవన విధానాలను మానవ జీవితాలను కాపాడుతుందని చెప్పే ఉద్దేశం కొద్దీ ఇవాళ హైడ్రాని తీసుకురావడం జరిగింది. ఇలా హైదరాబాద్ నగరానికి ఒక చరిత్ర ఉంది. ఉమ్, ఆ చరిత్ర ఉంటుంది ప్రతిదానికి, ఉమ్, వర్తమానం ఉంటుంది, ఉమ్, భవిష్యత్తు ఉంటుంది. ఉమ్, ఇలా చరిత్ర కనుమరుగైపోతుంది ఇలా. ఉమ్, హైదరాబాద్ చరిత్ర కనుమరుగైపోతున్న తరుణంలో ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను అన్నింటినీ కూడా భావితరాలకు అందించాలి. ఉమ్, ఈ చరిత్రను మనం ఎప్పుడు కూడా చెరగని ముద్ర భావితరాల పైన వేయాలి. ఉమ్, ఈ చరిత్రను మనం కనుమరుగు కానివ్వకూడదు అని చెప్పి ఇవాళ మనం చూస్తాం చరిత్రలో చాలా మంది. ఉమ్, కొన్ని నదులు కనుమరుగైపోయినాయి ఇవాళ. అవును. చాలా నదులు కనుమరుగైపోయినాయి ఇవాళ. ఉమ్, అట్లనే ఇది కూడా కొన్ని రోజులకు మూసి ఉండేది అని అనుకునే వాళ్ళం. దాని మురిక్కాలం అని చాలా మంది ఇప్పుడున్న జనరేషన్కి ఏంది అది, ఉమ్, అదొక మురిక్కాలం మారనైతే పరిచయం ఇవాళ. అవును. అదొక మూసీ నది మరి ఎవరికి పరిచయం లేదు ఇవాళ. అవును. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో ఉమ్, అక్కడ నాగరికత అభివృద్ధి చెందుతుంది. ఉమ్, ఇవాళ మీరు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇలా మోహన్జోదారో, హరప్ప, సింధు నాగరికతల గురించి మనం చదివినాం ఇవాళ. ఉమ్, ఇప్పుడు కూడా చదువుకుంటూనే ఉంటాం ఇవాళ చరిత్రను మనం. అవును. ఇవాళ అదే మాదిరిగా హైదరాబాద్ చరిత్ర, నిజాం నవాబ్ చరిత్ర ఎందుకు చదువుతాం మనం? నిజాం కట్టడాల గురించి ఎందుకు మాట్లాడతాం? చాళుక్యుల గురించి, పల్లవాల గురించి, చోళాల గురించి ఎందుకు మాట్లాడతాం మనం? ఉమ్, ఒక్కొక్కరి రకమైన ప్రత్యేకత ఉంది ఇవాళ. ఉమ్, ఇలా ఏథెన్స్ నదిని చూస్తాం మనం. ఇవన్నీ నది పక్కన ఉన్న పట్టణాలు ఎంత మంచిగా ఇవాళ బిజినెస్ పరంగా అభివృద్ధి చెందుతున్నాయి ఇవాళ. రైట్. ఓకే. ఇవన్నిటి అంటే కూడా చరిత్రను ఆ నది కాపాడడం కోసం భవిష్యత్తులో బాగుండడం భావి కోసం. తరాల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయడానికి, అంతే. చరిత్రను కాపాడడానికి, ఆ, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడానికి, ఆ, పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఓకే. ఇక్కడ యొక్క హైడ్రా యొక్క ప్రత్యేకత అది ఇవాళ. ఓకే. అంతే కొంతమంది హైదరాబాద్ లో ఉన్నటువంటి కొంతమంది ఆ. దోపుకానికి అలవాటు పడి, ఉమ్, దోచుకోవడానికి అలవాటు పడి, ఉమ్, అవినీతి, అక్రమ నియంతృత్వ నిరంకుశ పరిపాలన విధానాన్ని కొనసాగిస్తూ ఉమ్, ఈ రాష్ట్రంలో వాళ్ళు ఎవరు తీసుకొచ్చిండ్రా ఇది? ఉమ్, హైదరాబాద్ లో ఉన్న మూసీ నది పరివాహక ప్రాంత బోర్డును ఎవరు ఏర్పాటు చేసిండ్రు వాళ్ళ? ఉమ్, దానికి ఆద్యుడు ఎవరు ఇవాళ? ఉమ్, బీఆర్ఎస్ కాదా ఉమ్, ఇవాళ? అంటే తను చేస్తేనేమో, తను తింటనేమో
రుచికి తిన్నాడు తౌడు తింటే, వేరే వాళ్ళు తింటేనేమో గతి లేక తినరా? అంటే నువ్వు చేస్తే తప్పైంది ఎట్లా, నువ్వు చేస్తే సంసారం అయింది ఎట్లా, నేను చేస్తే వ్యభిచారం ఎట్లయింది ఎట్లా అంటే నీకు ఇంప్లిమెంట్ చేసే శక్తి లేకుండా. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు నువ్వు చేసినవి కదా. మేము ఇలా చేస్తుంది ఏంది, ఈ యొక్క రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలి, ప్రకృతి వనరులతో ప్రజ్వరిల్లాలి, ఇక్కడ ఉన్న భూమి నీరు అంతా కూడా స్వచ్ఛంగా ఉండాలి, కాబట్టి దాన్ని మేము పరిరక్షించాలనుకుంటున్నాం. ఇలా ఎమ్మెల్యేల గురించి కాదంటారా, జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అది ఒక దౌర్భాగ్యమైన రాజకీయ లబ్ధి కోసం మాట్లాడే కుచితమైన రాజకీయ అజ్ఞానులు మాట్లాడే మాట అది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రాజకీయాల గురించి చేయలేలా. తెలంగాణ ఇస్తే మేము నష్టపోయింది ఎవరిక్కడ? మా సోనియా గాంధీ గారు ఏం ఆలోచించినప్పుడు తెలంగాణ ఇచ్చింది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ తల్లుల యొక్క గర్భ శోకాన్ని ఆపాలని చెప్పి. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్తును ఊహించలేమే, పనంగా పెట్టింది అక్కడ. రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ భవిష్యత్తును పనంగానే పెట్టి తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు, మైనారిటీలకు, గిరిజనులకు అండగా ఉండే పార్టీ అది. ఇలా భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ. అదేవిధంగా ఉండి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది తప్ప ఇలా నిత్యమైన తుచ్చమైన ఓట్ల కొరకు, రాజకీయాల కొరకు ఇలా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయాలి. అంటే ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, ఇవాళ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒకప్పుడు గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉండే. సాబర్మతి నదిని మొత్తం కూడా అక్కడ ఉన్న అన్నింటిని కూడా ఏవైతే ఇల్లీగల్ ఆక్యుపెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసేసారు. అప్పుడు ఈ కిషన్ రెడ్డి గారులకు వాళ్ళకు వీళ్ళకి ఎందుకు నోళ్ళు పెగలలే అప్పుడు? అంటే వారు చేసింది ఒకటి, మేము చేసింది ఒకటా? ఇవాళ మేము ప్రజల కొరకు ఇక్కడ స్వచ్ఛమైన పర్యావరణాన్ని కాపాడాలన్న ఉద్దేశం కొద్ది మేము చేస్తుంటే అది వాళ్ళకి తప్పుగా ఊపడుతుందా? రైట్. మీరు ఏవైతే 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రజల్లోకి వచ్చారో ఆ గ్యారంటీలన్నీ కూడా పెడచెవిన పెట్టి పక్కదో పట్టించి హైడ్రాన్ ముంగట పెట్టిరు అని అంటే, ఇప్పుడు కొంతమంది కళ్ళు లేని కబోదులు, చెవులు లేని చెవిటి వాళ్ళు ఉంటారు. ఇవాళ మేము ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చినామో ఆ 6 గ్యారంటీలలో మేము ఏ గ్యారంటీ అమలు చేయాలో చెప్పండి. ఇవాళ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వాళ్ళ కళ్ళకు అవుపడతలేదా? మహాలక్ష్మి పథకం వాళ్ళ కళ్ళకు అవుపడతలేదా? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చిన వాళ్ళ కళ్ళకు అవుపడతలేదా? ఇవాళ అదే మాదిరిగా డ్వాక్రా మహిళలకు మేము 10 లక్షల రూపాయలు ఇస్తామన్నది వాళ్ళకి అవుపడతలేదా? అదే మాదిరిగా ఇలా ఆరోగ్యశ్రీని 10 లక్షలకు పెంచింది వాళ్ళకి అవుపడతలేదా? దాంతో పాటు రైతు రుణమాఫీ వాళ్ళ కళ్ళకు అవుపడతలేదా? పూర్తి స్థాయిలో జరిగిందంటారా? పూర్తి స్థాయిలో జరగలేదు. ఇంకా మేమే చెప్తున్నాం పూర్తి స్థాయిలో జరగలేదు, కొంతమేర చేయాల్సి ఉందని చెప్పి మేము చెప్తూనే ఉన్నాం కదా. మేము అబద్ధాలు ఆడట్లేదు ఎక్కడ. ఇవాళ ఇక్కడ ఉన్న ఆర్థిక వనరులను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మేము అనుకున్నది ఒకటి, ఈ రాష్ట్రాన్ని ముంచింది ఇంతే అనుకున్నాం మేము, కానీ ఆయన ముంచింది ఇంత అని ఇప్పుడు తర్వాత తెలిసింది. శ్వేతపత్రాలు విడిచేసిన తర్వాత ఆ ముంచింది పాతాళం అంతా అని తెలిసింది. వాళ్ళ ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు తిన్నాడని తెలిసింది. మేము ఏదో 3 లక్షల కోట్లు అప్పుల్లో పెట్టిననుకుంటే అది 7 లక్షల కోట్లకు చేరింది. ఆయన పే చేయాల్సిన బిల్లులు 45,000 కోట్లకు మించిపోయింది, దాచిపెట్టిపోయింది అక్కడ సార్. ఇవాళ అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి దాన్ని అన్నింటి కూడా ఈ పరిస్థితులను అన్నింటి కూడా పునఃసమీక్షించుకుంటూనే మేము ఒక్కొక్క మాటను నిలబెట్టుకుంటూ వస్తున్నాం. మీరు కూడా 10 నెలల్లో 1,00,000 కోట్ల దాకా అప్పులు చేశారు కదా మీరు కూడా, మీ ప్రభుత్వం కూడా. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో చేయక తప్పదు, ఎందుకంటే గాడిలో పెట్టాలంటే కొన్ని చేయక తప్పదు ఇవాళ గాడిలో. ఎందుకంటే అప్పులలో ఇప్పుడు మేము చేసి ఉన్న ఇన్కమ్ లో ఇవాళ 1,40,000 కోట్ల బడ్జెట్ ఎంతో వచ్చింది. ఇవాళ 1,80,000 కోట్ల బడ్జెట్ వచ్చింది. ఇవాళ 70,000 కోట్ల రూపాయలు ఓన్లీ అప్పులకు కట్టాల్సిందే. దాని తర్వాత జీతాలకు ఇవ్వాల్సిందే, దాని తర్వాత జీతాలు పెన్షన్లు ఇవ్వాల్సిందే. అంటే ఇంచుమించు 1,30,000 40,000 పోతే ఇంకా మిగిలిన 45,000 అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకొని పోవాలి. ఇవాళ అంటే అప్పుతోనే తీయాల్సిన పరిస్థితి ఆయన క్రియేట్ చేసిండు. ఒక్కొక్క వనరులను అభివృద్ధి చేసుకుంటూ ఇవాళ దాన్ని ఒక రేళ్ల పైన పెట్టి తీసుకురావడానికే మా యొక్క ప్రయత్నం. ఇవాళ రైట్. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మొదలు పెట్టినటువంటి చెప్పుకోదగ్గటువంటి ఏదన్నా ప్రారంభించినటువంటి వ్యవస్థ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ ఉందా, లేకపోతే గోలగొట్టేదే ఉందా? ముమ్మాటికి ఉంది. ఏం చేశారంటే అంత స్వేచ్ఛ స్వాతంత్రాలతో ప్రతి ఒక్కరు కూడా ఇలా మాట్లాడుతుంది. ప్రజా పరిపాలన తీసుకొచ్చినాం, ప్రజలకు మాట్లాడే హక్కును స్వేచ్ఛను మేము కలిగించినాం. జర్నలిస్టుల పైన ఒక పక్క దాడులు జరుగుతా ఉన్నాయి. జర్నలిస్టులు అంటే ఎక్కడ జరిగినా చెప్పండి, ఒక్క ఉదాహరణకు చెప్పండి. ఏ జర్నలిస్ట్ పైన జరిగింది? కొంతమంది మహిళా జర్నలిస్టుల పైన దాడులు చేశారు గతంలో. కొంతమంది మహిళా జర్నలిస్టులు అని వాళ్ళు నేను ఇవాళ కూడా చెప్తున్నాను, వెరీ సారీ టు సే, ఇవాళ నేను ఎవరిని నేను కించపరిచే విధంగానో ఇంకోళ్ళని నేను వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా నేను మాట్లాడట్లేదు. నిజంగా కూడా ఏ ఒక్క మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టుల పైన కానీ ఏ ఒక్క జర్నలిజం అనే దాన్ని తూచా తప్పకుండా నిబంధనలకు అనుకూలంగా ఎవరైతే నడుచుకుంటారో వారిపైన ఎవరిపైన దాడి జరిగితే నాకు చెప్పేవారు. వారిపైన ఎవరిపైన దాడి జరిగినా మాకు చెప్పండి. వాళ్ళ జర్నలిస్ట్కు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి.
ఆ నియమ నిబంధనలకు లోబడి ఉమ్, వాళ్ళ యొక్క వృత్తి ధర్మానికి లోబడి ఉమ్, ఎవరైతే పనిచేస్తారో వారి మీద ఎవరిపైన దాడి జరిగిందని నాకు ఒక్కటి సంగతి చెప్పండి మనకి ఉమ్, ఈ రాష్ట్రంలో ఉమ్. ఎవరిపైన చేశారు మరి దాడి? వాళ్ళకి వాళ్ళకు వాళ్ళు మీరు ఎవరిపైన చేశారు అందుకే అని? ముందే అన్నాను, ఆ, నేను ఎవరిని కించపరిచే మాదిరి అనట్లేదు. ఉమ్. ఎవరికి వాళ్ళు ఊహించుకొని మేము జర్నలిస్టం అనుకొని వాళ్ళపైన దాడి జరిగితే అది కూడా నేను దాన్ని కూడా నేను అటువంటి ఖండిస్తున్నా. వాళ్ళనే మీరు నేను అంటున్నటువంటి వాళ్ళని కూడా వాళ్ళని దాన్ని అడ్డం కూడా నేను పెట్టుకొని కాంగ్రెస్ ఖండిస్తా. పార్టీ ఇలా దాన్ని అధికారంలోకి కూడా నేను వచ్చింది అంటే దాన్ని కూడా నేను అటువంటి ఖండిస్తా. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలా కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి కొంతమంది వచ్చింది అని కేవలం అంటే ప్రభుత్వం పైన బురద చల్లడానికి కొన్ని పేడ్ ఛానల్స్ ను పెట్టుకొని, ఆ, పేడ్ వర్కర్స్ ను పెట్టుకొని, ఆ. ఆ పేడ్ వర్కర్స్ ను కొన్ని ముసుగులు తలిగించి ఆ పని మీరు వాళ్ళు చేయలేదా? చేస్తున్నారు. ఆ పని మేము చేస్తే అది మాది కూడా తప్పే అవుతుంది. ఆ, ఆ పని మేము చేస్తే మాది కూడా తప్పదు. నేను అంటే కాదు, మీరు కాదు, ఎవరు చేసినా ఆ పని తప్పే అంటున్నా. ఆ, జర్నలిస్టిక యొక్క నైతిక విలువలకు లోబడి, ఉమ్, నైతికతకు కట్టుబడి ఉమ్, ఎవరైతే పని చేస్తారో వాళ్ళ మీద దాడి జరుగుతుంది. మీరు మాకు చెప్పండి, ఉమ్, అది ఎక్కడ జరిగిందో నాకు చెప్పండి. ఉమ్, అంతే తప్ప ఇవాళ నాకు నేను ఒక పెట్టుకొని పేడ్ ఛానల్స్ని పెట్టుకొని సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని ట్రోలింగ్ల కొరకు స్క్రోలింగ్ల కొరకు నేను పెడితే దాన్ని నేను అది మీ విజ్ఞతకు వదిలేస్తాను నేను. ఉమ్, అంతకప్ప నేను ఎందుకంటే మాట్లాడితే ఒక విజ్ఞత గల వ్యక్తిగా మాట్లాడితే నా విజ్ఞతను నేను నా వ్యక్తిత్వాన్ని నేను దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. ఉమ్, అంతే తప్ప ఇంకోటి కాదు. ఇవాళ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్, ఈ రాష్ట్రంలో ప్రజలకు భావ స్వేచ్ఛ వచ్చింది, ఉమ్, వ్యక్తిత్వ స్వేచ్ఛ వచ్చింది. ఉమ్, ఇంతకుముందు ఎక్కడికి పోయి రాగానే ఇవాళ మేము ఆ కోట గడీలను కోట గోడలను కూల్చినాం. ఇవాళ ఉమ్, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇవాళ ప్రజా పరిపాలన తీసుకొచ్చి ప్రజాభవన్ ఓపెన్ చేసినాం. ఇవాళ ఉమ్, ఎవరు ఎక్కడికైనా స్వేచ్ఛగా మాట్లాడొచ్చు. ఇవాళ ఉమ్, ఇంతకుముందు ఉన్న ఇక ఇందిరా పార్క్ దగ్గర ఉన్న మొత్తం దాన్ని ఎత్తేసారు కదా అప్పుడు ఉమ్, దీక్షా శిబిరాలను. ఉమ్, ఇలా రాగానే దీక్షా శిబిరాలు చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఉమ్, భావ వ్యక్తీకరణ మీ యొక్క ప్రాథమిక హక్కు. ఇవాళ ఉమ్. ఆ హక్కులను కాలరాయట్ల మీద ప్రజాస్వామిక హక్కులను Right. పౌర హక్కులను అన్నింటినీ కూడా మేము ఇవాళ మీరు వ్యక్తీకరించుకోవచ్చు అని చెప్తున్నాం ఇవాళ. ఓకే, రైట్. నరేశ్వర్ గారు, నిజంగా అంటే మీరు కూడా ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. మీరు ఎమ్మెల్యేగా కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీలలో తరపు నుంచి మీరు మీరు కూడా ముందుకు రావడం జరిగింది. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా పోతా ఉన్నది? ఈ హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, పెడిచోన పెట్టిరా లేదా అంటే ఏం చెప్తారు మీరు? ఒక ప్రభుత్వం యొక్క పనితీరుని మనము పరిగణలోకి తీసుకోవాలి. ఎంతవరకు ఆ ప్రభుత్వ పాలన ఉంది అని చెప్పి చూడాలి అని అంటే గనక మీరు అడిగిన ఉద్దేశ్యం నాకు బాగా అర్థమైంది. ఉమ్, గత ప్రభుత్వాన్ని మనం చూసుకోవాలి. అంటే కంపారిజన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతది? గత ప్రభుత్వానికి, ఇప్పుడున్న ప్రభుత్వానికి కంపారిజన్ స్టార్ట్ అవుతది. అవును. ఆ కంపారిజన్ చేసి అసలు ఏ ప్రభుత్వం పనితీరు బాగుంది అని చెప్పే కదా ఎవరైనా చెప్పాలి. ఉమ్, సో, ఆ ప్రభుత్వము 9 సంవత్సరాల పాలన చేసింది. ఉమ్, సో, 9 సంవత్సరాల పాలనని ఒక దగ్గర పెట్టి, ఉమ్, 9 నెలల పాలనని ఒక దగ్గర పెట్టి, ఏ ఉమ్, ప్రభుత్వం మంచిగా చేసింది అని అంటే గనక ఉమ్, ఎట్ ది జంక్చర్ అంటే ఉమ్, అవన్నీ కూడా ఈ 9 నెలల్లో జరగాలి అని అంటే మాత్రం అది ప్రీ మెచ్యూర్ స్టేజ్ ఉమ్, అని చెప్పే చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉమ్. ఎందుకంటే ఏ అంటే ప్రభుత్వం అన్నం ఉడికిందా లేదా అని అంటే ఒక మెతుకు పిసికి చూస్తే అర్థమైపోతుంది కదా. మీకు ఏం అర్థం కాలేదంటారా? అది ఆ ఫార్ములా అన్నం వరకు మాత్రమే పరిమితం అవుతుందండి. ఆ, మటన్ ఉడికిందో లేదో మటన్ ఒక ముక్క చూస్తే తెలియదండి. ఆ, ఎందుకంటే కింద ముక్క ఉడుకుతుంది, పైన ముక్క ఉడకదు. ఆ, సో ఆ ఫార్ములా అన్నిటికీ అప్లై కాదు. ఉమ్, అందు గురించి నేను ఇక్కడ చెప్తున్నాను. ఉమ్, అయితే ఈ 9 నెలల పాలనలో ఏ విధంగా ఉంది ఏంటి అని అంటే గనక, అంటే మార్క్స్ వేయాలి అని అంటే గనక ఆబ్వియస్లీ ఇప్పుడున్న ఈ 9 నెలలు చూసుకుని ఆ వనరులు ఏ విధంగా ఉన్నాయి, ఆ వనరులు ఇప్పుడు మహిళలు ఫ్రీ బస్సు ఉందండి. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్, ఏ విధంగా ఈ రోజు మహిళలు ఆ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు అనిర్వమానంగా గత 9 నెలల నుంచి కూడా ఉమ్, ఆ కార్యక్రమం జరుగుతుంది. ఉమ్, అదే విధంగా కరెంట్, ఉమ్, ఎలక్ట్రిసిటీ ఉమ్, 200 యూనిట్స్ లోపు ఉన్న వాళ్ళకి ఉమ్, అది జరుగుతుంది. ఉమ్, ఇకపోతే రేషన్ కార్డుల సమస్య ఉంది. ఉమ్, రేషన్ కార్డు సమస్య ఉంది. ఉమ్, సో దానికి సంబంధించి ఈ రోజే డిజిటల్ సర్వే అని చెప్పి చేస్తామని చెప్పి అని అంటున్నారు. ఉమ్, అయితే కొన్ని సమస్యలు చాలా దారుణంగా ఉన్నాయి. ఉమ్, అలా అని చెప్పి మొత్తం ప్రభుత్వం గాడి తప్పి ప్రవర్తిస్తుంది అని చెప్పి చెప్పడానికి కూడా లేదు. ఉమ్, సో ఓవరాల్ గా ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉంది, ఏ విధంగా లేదు అని చెప్పి చూడాలి అని అంటే మాత్రం ఇంకొంతకాలం వేచి చూడాల్సిన ధోరణి ఉమ్, ఉందండి. ఉమ్, తప్పదు, ఇక వేచి చూడాల్సిందే. ఉమ్, మినిమం ఒక 1 ఇయర్ టైం ఇస్తే తప్ప అసలు వీళ్ళ యొక్క బడ్జెట్ ఏ విధంగా ఉంది, అప్పులు ఏ విధంగా ఉన్నాయి, ఉమ్, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి అని అంటే గనక ఉమ్, గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏ విధంగా ఉన్నాయి, దాన్ని సవరించుకుంటూ ముందుకు వెళ్ళి ప్రజాపాలన చేయాలి అని అంటే గనక ఉమ్, విల్ టేక్ సమ్ టైం. ఇంకా మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో విస్తరణ జరగనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఓకే. సో ఇది జరగడానికి, అభివృద్ధికి ఏంటి కారణం అని చెప్పి కూడా మీరు అడగొచ్చు. ఉమ్, ఆబ్వియస్లీ మంత్రివర్గం అంటే ఏంటండి? ఉమ్, అభివృద్ధి, పరిపాలన, కాంక్ష జరగాలి అని అంటే గనక ఆ శాఖకి సంబంధించిన వ్యక్తులు ఉమ్, ఎప్పటికప్పుడు ఆ శాఖ అధికారులతోటి ఉమ్,
రివ్యూ జరుపుకుంటూ ఉమ్, ఏం కావాలి ఏం చెయ్యాలి అని చెప్పి చూసుకోవడం. ఉమ్, సో ఒక వ్యక్తి అన్ని శాఖలు చేయడం అంటే కూడా బర్డెనే. ఉమ్, ఎందుకంటే ఒక సీఎంగా ఉండి పరిపాలన అన్ని చేయాలి, మిగిలిన శాఖలు కూడా కంట్రోల్ చేయాలంటే కనుక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఉమ్. సో పూర్తి స్థాయి మంత్రివర్గం విస్తరణ జరిగి ఒక 1 ఇయర్ కంప్లీట్ అయితే వాళ్ళకి ఒక పట్టంటూ వస్తది. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా మనకు అర్థమవుతది. ఓకే. కానీ ఇక్కడ అప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటి అనంటే గనక 9 సంవత్సరాల పాలనని, 1 సంవత్సరం పాలనని కూడా కంపేర్ చేయకూడదు. ఉమ్. ఈ ప్రభుత్వమే కాదు. అక్కడ ప్రభుత్వం అయినా, ఇక్కడ ప్రభుత్వం అయినా కూడా. ఓకే. ప్రతి ప్రభుత్వానికి, ప్రతి ఒక్క పార్టీకి దేర్ ఓన్ ఇండివిడ్యువల్ స్టేటస్ అండి. ఉమ్. ఐడియాలజీ అండి. ఉమ్. సో దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అట్లా చేశారు కాబట్టి వీళ్ళు ఇట్లా చేయాలి అంటే గనక కాదు. అందుగురించే కదా ప్రభుత్వాల మార్పు అనేది ప్రజాస్వామ్యంలో అనివార్యం అయ్యింది. ఉమ్. వాళ్ళు చేసింది అబ్సల్యూట్లీ రైట్ అంటే గనక 9 సంవత్సరాలు ఉన్నట్టు వాళ్ళని ఇంకొక 5 సంవత్సరాలు, ఇంకొక 10 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు కదా. ఉమ్. ఎందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది? అవును. అంతకు మించి అంటే అక్కడ ఏదో లోపాలు జరిగినాయి. ఉమ్. ఆ తప్పులు సరిదిద్దాలి. ఉమ్. ఆ ఆవశ్యకత ఏర్పడింది. ఉమ్. అందుగురించే కొత్త వాళ్ళకి అంటే కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు ప్రజలు. అంటే మీరు బీయింగ్ ఏ అడ్వకేట్ గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో నిజంగా కేసీఆర్ ను మించి పరిపాలన చేయగలుగుతారంటారా తెలంగాణ రాష్ట్రానికి? ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మనం మాట్లాడాలండి. ఉమ్. టీఆర్ఎస్ అనేది ఒక ప్రాంతీయ పార్టీ అండి. ఉమ్. అంటే డెసిషన్ మేకింగ్ ఉమ్. కేసీఆర్ అనే ఒక వ్యక్తి తీసుకోగల శక్తి, సామర్థ్యం, కేపబిలిటీ ఉంటది. ఉమ్. అదే ఒక క్రాంతి అనే ఒక వ్యక్తి ఒక పార్టీ ద్వారా అధ్యక్షుడయ్యి సీఎం అయితే గనక ఉమ్. క్రాంతి అనే వ్యక్తికి కూడా అటువంటి స్వేచ్ఛ ఉంటది. ఉమ్. కానీ నేషనలైజ్ పార్టీలో అది కాంగ్రెస్ పార్టీ అనే కాదు, బీజేపీ పార్టీ అనే కాదు, మరే ఇతర పార్టీ అయినా కూడా ఓకే. కొన్ని డెసిషన్లు తీసుకునేటప్పుడు ఉమ్. కొన్ని పర్మిషన్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఉమ్. అధిష్టానానికి చెప్పాల్సిన బాధ్యత ఉంటది. ఉమ్. ఇవన్నీ కూడా దీంట్లో కీలక రోల్ ప్లే చేసే పరిస్థితి ఉంటది. ఓకే. సో కాబట్టి మళ్ళీ నేను చెప్తున్నాను, ఒక ఉమ్. ప్రాంతీయ పార్టీకి ఒక నేషనల్ పార్టీకి మనం కంపేర్ చేయలేం. ఉమ్. ఒక 9 సంవత్సరాల పాలనకి, ఒక సంవత్సరం పాలనకి కంపేర్ చేయలేము. ఉమ్. సో చేయగలడా అని అంటే గనక పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క అభిప్రాయాలు అనేది మార్చుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ హైడ్రా గురించి మనం మాట్లాడుతున్నాము. ఉమ్. హైడ్రా అనేది మనం అందరూ చూస్తూనే ఉన్నాము. సోషల్ మీడియాలో ఈ రోజు సీఎం గారు కూడా సికింద్రాబాద్ లో మాట్లాడటం జరిగింది. ఉమ్. నా మీద ఎంతమంది తిడుతున్నారో నాకు తెలుసు, ఎటువంటి దారుణమైన ట్రోలింగ్లు చేస్తారో నాకు తెలుసు. 20 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి ఇటువంటి ట్రోలింగ్లు వస్తాయి, ఈ విధంగా నన్ను తిడతారని చెప్పి నాకు తెలీదా? ఉమ్. 20 సంవత్సరాల ప్రజాపాలనలో ఉన్నటువంటి ఉమ్. అయినా సరే నేను ఎందుకు ఈ కార్యం నేను ఎత్తిమీద తీసుకున్నాను అంటే గనక ఉమ్. ఎవరో ఒకరు సమ్మన్ హెస్ టు బి కమ్ ఫార్వర్డ్. ఉమ్. ఒక మార్పు చేయాలి అని అంటే ఉమ్. అందుగురించి హైడ్రా అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఉమ్. నేను ఇది చేస్తున్నానని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే. సో క్వశ్చన్ ఆయన దగ్గర ఉంది, ఆన్సర్ కూడా ఆయన దగ్గరే ఉంది. ఉమ్. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే. రైట్. ఇప్పుడు హైడ్రా మ్యాటర్ను కప్పిపుచ్చడం కోసమే ఈ కొండా సురేఖ మంత్రి గారితోటి కావాలని మాజీ మంత్రి కేటీఆర్ పైన ఆ విధంగా ఆరోపణలు చేపించిరా అని అంటే ఏం చెప్తారు కేకే మహేందర్ రెడ్డి గారు? ఇప్పుడు ఉమ్. మీరు అడిగే ప్రశ్న ఎట్లుందంటే, ఉమ్. కొంతమంది మాట్లాడితే దయ్యాలు వేదాలు వచ్చినట్టు ఉంటాయి ఇవాళ. ఉమ్. దొంగే దొంగ 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 అనుకున్నట్టు అది ఇవాళ. ఉమ్. ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతుండ్రో ఉమ్. అది వాళ్ళకు వెన్నతో పుట్టిన విద్యది. ఉమ్. అభినవ గోబెల్స్ వాళ్ళందరూ కూడా. ఉమ్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సోషల్ మీడియాని నమ్ముకొని రాలే. ఉమ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మేనేజ్మెంట్ రాలే. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజలను నమ్ముకుని వచ్చింది, ప్రజల దగ్గరికి పోయి ప్రజలతో మమేకమైనప్పుడు వచ్చింది ఇవాళ. ఉమ్. ఇవాళ ఏదో ఒక ఇష్యూని మాట్లాడడానికి దాని పక్క చిన్న గీతం కూడా పెద్ద గీత పెడతారు పోతుంది. ఉమ్. ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉండదు ఇవాళ. ఉమ్. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ప్రజల యొక్క ఆలోచన విధానంతో, ప్రజల ఆలోచనకు అనుగుణంగానే కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటుంది తప్ప ఇవాళ ఇది పెడితే అది పోతుంది, అది కొడితే ఇది పోద్ది అనేది ఇవాళ నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు చేసేదంతా కూడా ఈ 10 నెలల పరిపాలనలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేకపోయిందో కేవలం వాళ్ళన్నీ కూడా మాటలకే పరిమితమైన. 9.5 సంవత్సరాల వారి పరిపాలనలో మాటలు కోటలు దాడినాయి, చేతులు తంగెలు దాడలే ఎక్కడ కూడా. ఉమ్. అనేకమైన హామీలు కుప్పలు తెప్పలుగా హామీలు ఇచ్చిపోతే ఏ ఒక్క హామీ కూడా అమలు కావడానికి పోలే. ఉమ్. కేసీఆర్ మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా తుపాకీ రామంలో తలపించారు వాళ్ళందరూ కూడా. ఉమ్. వాళ్ళు చిన్న తుపాకీ రాముడు అయితే ఒకటి పెద్ద తుపాకీ రాముడు, ఉమ్. ఐఎస్ఆర్ అయితే కొడుకు సవ్వాసారు. ఉమ్. ఇట్లా మాట్లాడుకుంటూ మాటల గారడీ చేసుకుంటూ ప్రజలను వంచుకుంటూ పరిపాలించారు. అందుకే ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పింది అలా. ఉమ్. ఇప్పటికి కూడా గుణపాఠాల నుంచి ఇంకా పాఠాలు నేర్చుకోకుండా, బండకేసి కొట్టినాక కూడా ఇంకా పాఠాలు నేర్చుకోకుండా, ఉమ్. అహంకారాన్ని ఇంకా కూడా తగ్గించుకోకుండా, ఇంకా అహంకారపూరితంగా ఏదైతే మాట్లాడుతుందో దానికి ప్రజలు కూడా తగిన రీతిలో శాస్తి చెప్తారు ఇవాళ. ఇవాళ ఈ 9.5 సంవత్సరాల ప్రజల సొమ్ములను దోచుకొని, ప్రకృతి వనరులను దోచుకొని దాచిపెట్టుకొని ఇవాళ ఏమంటారు దొంగలు గల భుజాలు అనుకున్నట్టు అక్కడ ఏదో ఫామ్ హౌస్ ఉంటుంది జన్వాడలో. ఆయనకు ఆ జన్వాడలో ఉన్న ఫామ్ హౌస్ మేం కాదు ఇప్పుడు కట్టింది, వాళ్ళు చెప్పింది అక్కడ ఉన్న రికార్డులు చెప్తున్నాయి. ఇవాళ అక్కడ ఏదో పాత సర్పంచ్ పేరుతోని
ఓ పర్మిషన్ తీసుకున్నారట, గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. దాని కిందకే ఫిరంగి కాలువ పోతుంది. ఫిరంగి కాలువ నాలాని ఇంతగా 21 మీటరు 2.5 మీటర్లు, సరే నాకు జ్ఞాపకం లేదు, అది 21 మీటరు 2.5 మీటర్లో దాన్ని ఆక్యుపై చేసి దానిపైన కట్టిండు అని చెప్పి అప్పటి ప్రభుత్వ పెద్దలు రెవెన్యూ అధికారులే దాన్ని మార్కింగ్ చేసిపోయింది ఇవాళ. కానీ ఆయన ఇది లీడ్లో ఉన్నాడంట కదా, ఇది మాజీ మంత్రి గారు అది lead. అనేది కాకనే కాకపోయా, ఉమ్. హైడ్రా వచ్చే ఉమ్. అనేది కాకనే పోయా. ఉమ్. కాకముందే మళ్ళీ ఆయన దోస్తుని పోయి ఆయన గుమ్మడికాయలకు దొంగలు కదా భుజాలు అనుకుంటున్నట్టు కోర్టులో కేసేసింది ఎవరు? ఉమ్. ఇవాళ ఏమంటారు, తేలుగుట్టిన దొంగలాగా ఎవరు పోయింది ఇలా ముందుగా ఆడికి? నీది కాకనే పోయా, నీ కడుపు నొప్పే లేకపోయా. మరి నీది కానప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో డొనేషన్ కేసు పెట్టింది ఎవరు? ఉమ్. ఇవన్నీ నువ్వే కదా ఇవాళ ఒక్కొక్కటి చెప్పకుండా నీకు నువ్వే ఒక్కొక్కటి బయట పట్టుకుంటూ వస్తున్నావు, అది నా ప్రాపర్టీ అని చెప్పి. ఉమ్. ఇలా నీకున్న ప్రాపర్టీలను ఎక్కడ కూడా నువ్వు ఇంకా వెల్లడించలే, ఇంకా అనేకమైన ప్రాపర్టీలు ఇంకా నీ బయటపడే ఉన్నాయి, ముందుంది ముసుల పండగ. ఉమ్. ఇవాళ ఎన్ని ఉండవచ్చు దాదాపు? ఆ? ఎన్ని 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 సరే కోట్ల ముందు రూపాయలు? ఇప్పుడు తినబోతూ గారాల రుచి దేనికి ఇప్పుడే ఆ. వస్తుంది, 1 by 1 అన్నీ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నేనే పెట్టినా కదా బయట కొంత నా ఎలక్షన్ పిటిషన్లో, ఉమ్. మళ్ళీ అట్లనే ఇంకొన్ని వస్తాయి, ఇంకా కూడా దొరుకుతున్నాయి, ఇంకా ఉమ్. తీసుకొస్తాం, బయట పెడతాం. ఉమ్. ఇవన్నీ కూడా నేను అనేది ఏంటంటే క్రాంతి గారు, ఇవాళ కేవలం హైడ్రాను దృష్టి మరలించడానికి, అంటే హైడ్రా చేస్తున్న పనిని దృష్టి మరలించడానికి, ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని దృష్టి మరలించడానికి, కొన్ని రోజులేమో రుణమాఫీ కాలేదు అని చెప్పి. రుణమాఫీ ఎక్కడ కాలేదు సూర్యాబాయి? నువ్వు ఇచ్చిన రుణమాఫీ, నీది 10 సంవత్సరాల రుణమాఫీలో నువ్వు చేసిన రుణం ఇప్పుడు కూడా వడ్డీ కూడా సరిపోలే. ఇవాళ 1.5 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేసిన ఘనత మాది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందంటే రాజశేఖర రెడ్డి గారు 1 లక్ష రుణమాఫీ, మళ్ళీ ఇలా 1.5 lakh అట్ ఎ టైం చేసినాం. ఇవాళ మేము 2 లక్షలు కూడా రేపు ఎల్లుండ మొత్తం కూడా ఒక రుణమాఫీ చేయబోతున్నాం. మేము మాకున్న పరిస్థితులలో, ఆర్థిక సమస్యలలో దాన్ని కొంత లేట్ అయింది వాస్తవం, దాన్ని మేము ఒప్పుకుంటున్నాం, ఎక్కడ కూడా సిగ్గుపడట్లే మేము. ఇది అట్లా లేట్ అయింది, ఇక్కడ ఉన్న ఆర్థిక వనరుల దృష్ట్యా కొన్ని రోజుల్లో మళ్ళీ దాన్ని కూడా చేయబోతున్నాం. మీకు ఈ దసరాకో దీపావళి లోపల మొత్తానికి చేయబోతున్నామని చెప్తున్నాం మేము ఓపెన్గా. అది మేము మా ఆలస్యాన్ని కూడా ఒప్పుకునే ధైర్యం మాకు ఉంది, ఎందుకంటే ప్రజలపైన నమ్మకం ఉంది మాకు. మేము ప్రజల కొరకు పనిచేస్తున్నాం కాబట్టి. అలా నీ మాదిరిగా ఏదో కుంటి సాకులు చెప్పి ఆ సాకులు పెట్టి మేము చెప్పట్లే ఇవాళ. కాబట్టి ఇవాళ ఏదో ఒక పనిని దృష్టి మళ్లించడానికి మీరు చేస్తాను ఇవాళ ఒక్కొక్క పని దృష్టి మళ్లించడానికి, అటు పోవడము ఇటు పోవడము ఇది చేయడము. ఇవాళ మేము రమ్మనండి కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దాం రాబోయే అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారి రాని అని చెప్పి ప్రతిపక్ష నాయకులు కూడా పిలుపునిచ్చాడు. వచ్చిండ్రా సన్యాసులు అప్పుడు రాలే. తర్వాత మేమేదో కాళేశ్వరం ప్రాజెక్టు చూద్దామని చెప్పి మళ్ళీ కేటీఆర్ గారు పోయింది. ఇప్పుడు గాడికి ఎందుకు పోయిందానే? వనభోజనాలకు పోయినట్టు పోయిండానే, వన విహారానికి వనభోజనాలకు పోయినట్టు పోయింది. ఇలా చేసిన తప్పులన్నీ మీరే, ఇవన్నీ మళ్ళీ అడిగి అంటే మళ్ళీ దృష్టి మళ్ళించడం. ఒక్కొక్క దాని నుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఒక మంచి పని చేస్తుందో అక్కడ దృష్టి మళ్ళించడానికి ఒక పని చేస్తారు, మళ్ళీ ఇంకో పని చేయగానే మళ్ళీ దాన్ని దృష్టి మళ్ళించడానికి ఇంకో పని. వల్ల అంటే ఇటువంటి యొక్క చిల్లర రాజకీయాలను ఇలా పెంచి పోషించి ప్రోత్సహిస్తున్నది ఎవరా అంటే బీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొకటి కాదు. ఇలా అటువంటి చిల్లర గుణాలు మాకంట కట్టాలని చూస్తే, చిల్లర రాజకీయాలు మాకుంటానంటే అది కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా వర్తించదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది త్యాగాల నుంచి వచ్చిన పార్టీ. అది ఇవాళ ఈ మాదిరిగానే ఎక్కడో కూర్చొని అప్పనంగా వచ్చిన పార్టీ కాదు. కాంగ్రెస్ పార్టీ త్యాగాల పునాదులపైన కాంగ్రెస్ పార్టీ వచ్చింది. త్యాగాల మీద కాంగ్రెస్ పార్టీ. ఇవాళ రాహుల్ గాంధీ కాదనుకుంటే మంత్రి అవుతుండే కావచ్చు, ప్రైమ్ మినిస్టర్ అవుతుండే కావచ్చు, కానీ కాలే. దేశం కోసం త్యాగం చేసిండు ఆయన. మన్మోహన్ సింగ్ కావాలనుకున్నారు, మన్మోహన్ సింగ్ అని చేశారు వాళ్ళు. అంతే తప్ప నీ మాదిరిగా కుర్చీల కొట్టాడలకు అయ్యా కొడుకు అవ్వ బిడ్డ వీళ్ళ, అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ వీళ్ళ కొరకు కాదు, కుర్చీల కొట్టాడ కొరకు రాలే కదా అది కాంగ్రెస్ పార్టీ. అలా కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ఇలా కాళ్ళు కిందికేసి తలకాయ కిందికేసి కాళ్ళు పైకేసిన కానీ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అర్హత లేదు ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్షనే మీకు ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉందంటే కాంగ్రెస్ పార్టీ భిక్ష అది. దాన్ని మర్చిపోతే ప్రజలు ఇంకా పాదాలను నొక్కుతారు. రైట్, ఓకే. మరి కొండా సురేఖ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి, అట్లా మాట్లాడవచ్చు? సరే, ఒక మహిళా మంత్రిగా ఉండి ఒకటి నిజాలను పక్కన పెట్టినైతే, ఎందుకంటే ఆ వాస్తవాలు మాకు కూడా తెలియజేయాలా. సరే, అవి ఎందుకైనా బాధాకరమైన విషయం కాబట్టి ఆమె కూడా ఆవేశంలో ఏమైనా మాట్లాడినట్టయితే అక్కడ ఉన్న పరిస్థితుల్లో, ఎందుకంటే మనిషి సామాన్యంగా ఏంటంటే కొన్నిసార్లు ఆవేశాలకు లోనైనప్పుడు కొన్ని మాట్లాడాల్సిన పరిస్థితుల్లో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇమీడియట్గానే వాళ్ళు వాటిని విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. మీ మనసుకు బాధ కలిగినట్టయితే మేము విత్డ్రా చేసుకుంటాం అన్నారు. ఇవాళ చాలామంది పెద్దలు మాట్లాడుతున్నారు. ఇలా నేను చెప్పలే, నేను చెప్తలేను కూడా. ఇవాళ చాలా పేపర్లో చూసిన వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలామంది ఇవాళ ఎవరైతే ఫోన్ ట్యాపింగ్లో నిందితులు ఉన్నారో ఆ నిందితులే చెప్పిండ్రు, సెలబ్రిటీస్ యొక్క ఫోన్లను మేము ట్యాప్ చేసి చాలామందిని వారి యొక్క అవసరాలకు వాడుకున్నారు కొంతమంది అన్నారు.
ఆ కొంతమంది ఎవరో రేపు పొద్దున బట్టబయలవుతారు. కానీ జనమంతా కూడా ఒక కంక్లూజన్కి వచ్చిండ్రు. ఉమ్, ఫలానా వ్యక్తి ఈ కొంతమందిని వాడుకున్నాడు అని చెప్పి. ఉమ్. కొంతమంది యొక్క ఏవైతే జరిగిందా కుటుంబ మీరు మీరు కుటుంబ మీరు నేపథ్యాలన్నీ కూడా నమ్ముతున్నారా అట్లా కుటుంబ జరిగిందని మీరు నమ్ముతున్నారా? కుటుంబ నేపథ్యాలు కూడా దెబ్బతిన్నాయని కూడా కొంతమంది వచ్చినాయి, ఊహాగానాలు వచ్చినాయి. అది ఏమైనప్పటికీ కూడా నిజాలు నిలకడ మీద తెలుస్తాయి. అలా వాటి గురించి మీరు ఏమనను. నమ్ముతున్నారా నా నేను ప్రశ్న. నమ్మడమా నమ్మకపోవడం కేకే మహేందర్ రెడ్డి గారి యొక్క అపనమ్మకాల పైన ఉండదు. అది ఉమ్, ఈ సమాజం నమ్ముతుందా నమ్ముతలేదా అనే దానిపైన ఉంటుంది. ఓకే. ఇవాళ నేను కాస్ట్ కౌచింగ్ అనేది ఒక పెద్ద పెద్ద హెడ్లైన్లు వచ్చింది. ఉమ్, ఇదే సినిమా నాయకులందరూ కూడా ఎవరు కూడా దాన్ని ఖండించిన పాపాన పోలే. ఇవాళ ఉమ్, నిజంగా కూడా మన ఎంతమంది మహిళలది అమ్మాయిలు అందరూ ఎంతమంది ఉండరో ఎవరు కూడా మాట్లాడలే అప్పుడు వాళ్ళు. ఉమ్. అంటే నేను అనేది ఏంటంటే ఒక వేలు ఒకరిని చూపిస్తున్నప్పుడు 4,000 మనం చూస్తుంటాయి. దాని గురించి ఆలోచించమని చెప్తున్నా పెద్దలకు నేను. ఓకే, అంటే సినిమా కొండా సురేఖ ఇండస్ట్రీ గారు మాట్లాడిన పెద్దలందరూ దానికి ఆమె నేను క్షంతవ్యతను ప్రదర్శిస్తూనే మీ మనసుకు బాధ కలిగినట్టయితే ఆ పదాలను నేను బేషరతుగా విత్డ్రా చేసుకుంటాను చెప్పడం జరిగింది వాళ్ళ. రైట్, ఫైన్, ఓకే, అంతవరకు ఓకే. సినిమా ఇండస్ట్రీ పెద్దలు అంటే చిరంజీవి గారి నుంచి మొదలుకుంటే ఇక్కడ మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని ఖండించారు క్లియర్ గా. అంటే మీ రాజకీయ లబ్ధి కోసం మీరు ఇట్లా మమ్మల్ని అంటే ఇండస్ట్రీని తీసుకొచ్చి లాగడం, కుటుంబాలను బయట నేను కూడా శ్రేయస్కరం కాదని చెప్పి పెద్దలు మహేష్ గౌడ్ గారు కూడా మాట్లాడుతూ మా పీసీ అధ్యక్షులు చెప్పడం జరిగింది. కొండా సురేఖ గారు ఈ విధంగా ఆ రోజు ప్రతిస్పందించి ఉంటారు కొన్ని వ్యాఖ్యలకు అనుగుణంగా. వాళ్ళ తర్వాత వారు కూడా మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకోవడం జరిగింది. దీనికి ఒక ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మా పీసీసీ అధ్యక్షులు చెప్పడం జరిగింది ఇవాళ. నేను అనేది ఏంటంటే క్రాంతి గారు, చెప్పండి. ఇవాళ ఏది ఏమైనా కూడా సమాజం కొంతమందికి అయినప్పుడే స్పందించకూడదు. ఉమ్, ఈ సమాజంలో నువ్వు నేను ప్రతి ఒక్కరు కూడా ఒక సభ్యుడే. ఉమ్, ఫలానా ఎక్స్ కొమ్ములు ఉన్నాయి కాబట్టి వాళ్ళకైనప్పుడు నేను స్పందిస్తా, వీళ్ళకి చెవులు ఉన్నాయి కాబట్టి నేను స్పందించలేను, వీళ్ళకి చెవులు లేవు కాబట్టి అసలు నేను దాని గురించి మాట్లాడలేను అనేది అది పెద్దరికాన్ని నిలబెట్టుకోదు. ఉమ్, సామాజిక స్పృహతోని మెచ్చుకున్నప్పుడే పెద్ద మనుషులు అవుతారు ఎవరైనా. ఉమ్, ఆ సామాజిక స్పృహను కోల్పోయి ఇవాళ కొంతమంది మీదకి వచ్చినప్పుడు ఉమ్, ఆ నిజాలు పక్కన పెడదాం. ఇలా నిజంగా కూడా మనసుకు బాధ కలిగించే విషయమే అది. ఉమ్, మాట్లాడిన మాటలు ఎవరైనా ఉమ్, ఎవరు కూడా దాన్ని హర్షించరు, ఒప్పుకోరు. ఉమ్, కానీ ఎవరైతే ఇవాళ పెద్ద మనుషులు అని చెప్పుకుంటూ వచ్చిండ్రో ఉమ్, వారు కూడా నేను వారికి నా విజ్ఞప్తి ఏంటంటే రేపు ఈ సమాజంలో ఎవరిపైన అటువంటి అపవాదం వచ్చినా ఎవరికేమి జరిగినా మీరు పెద్ద మనసుతోని స్పందించి ముందుకు రావాలని వారు విజ్ఞప్తి చేస్తారు. రైట్, ఓకే. మీరు చెప్పండి సార్, యాజ్ అడ్వకేట్గా నిజంగా అంటే ఒక మంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మహిళ ఆ, ఇంకొక మహిళను చిత్రీకరిస్తూ లేకపోతే మాజీ మంత్రిని చిత్రీకరిస్తూ అట్లా మాట్లాడడం సబబేనా? ఎవ్వరు కూడా ఒక అడ్వకేట్ గానే కాదు, సమాజంలో ఎవ్వరు కూడా ఉమ్, ఏది సహించరు. ఉమ్, అసలు సహించరు. ఉమ్, అంటే ఈ విధంగా బయటకు వచ్చి పక్కన వాళ్ళ జీవితాల మీద మాట్లాడడానికి సహించరు. ఉమ్, ఈ రోజు కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ ఒక ఉమ్, ప్రాస్టిట్యూట్ కూడా ఉమ్, ఒక గౌరవప్రదమైన జీవితం ఉంటుంది ఉమ్, అని చెప్పి ఇచ్చిన సందర్భాలు, వాళ్ళకి కొన్ని రైట్స్ ఉన్నాయి, వాళ్ళని కూడా తక్కువ చెయ్యొద్దు అని చెప్పి ఉమ్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దేశంలోనే సంచలనం అయ్యింది. అవును. అంటే డబ్బుల కోసం పడుపు వృత్తిలో ఉండే మహిళకి కూడా ఉమ్, భావ ప్రకటన స్వేచ్ఛ కానీ జీవించే హక్కు కానీ ఉంది అని చెప్పి చెప్తున్న దేశం మంది. ఉమ్, అటువంటిది 4 గోడల మధ్య ఏదైనా జరిగినా అది మార్కెట్‌లో పుకార్లు, షికార్లుగా తిరుగుతున్నా అది నిజమైనా, నిజం కాకపోయినా కూడా ఉమ్, బయటకు వచ్చి ఇంత ప్రత్యక్షంగా మాట్లాడాల్సిన విషయం అది ఉమ్, కాదు. ఉమ్, అన్‌అఫిషియల్‌గా అందరూ మాట్లాడుకునే విషయం, తెర వెనక జరిగే విషయం అయినప్పటికీ కూడా ఉమ్, ఆ విధంగా బయటకు వచ్చి ఒక కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ ఉమ్, దట్ టు ఇష్యూ బిట్వీన్ ఆమె అదే విధంగా కేటీఆర్ గారి మధ్య. ఉమ్, వీళ్ళిద్దరి మధ్యలో నాగార్జున గారి కుటుంబాన్ని తీసుకురావడము, ఆ కుటుంబానికి మాజీ కోడలైన సమంత గారిని తీసుకురావడం అనేది ఏ మాత్రం కూడా ఎంటర్‌టైనబుల్ ఇష్యూ కాదండి అది. ఓకే. సో, దానికి సంబంధించి ఇప్పుడు తాజాగా వచ్చిన వార్త ఏంటి అనంటే గనక నాగార్జున గారు కూడా గౌరవ మంత్రి గారి మీద డిఫేమేషన్ సూట్ ఫైల్ చేశారు ఉమ్, కోర్ట్‌లో. ఉమ్, సో, దానికి సంబంధించి పీనల్ యాక్షన్స్ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది. ఉమ్, సో, ఈ వాదం కోర్టుకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఉమ్, సో, ఇది అంత మంచి సంప్రదాయం కాదు ప్రజాస్వామ్యం. ఓకే. రైట్, నిజంగా అంటే మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీరు రాజకీయాలు చేశారు కాబట్టి కేటీఆర్ గారి పైన వస్తున్నటువంటి ఆరోపణలు మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?
చేయండి. ఫోన్ ట్యాపింగ్ కేసు మనం చూసుకున్నట్లయితే గనక దాంట్లో ఏసిన రిమాండ్ రిపోర్ట్‌లో గాని, సప్లిమెంటరీ చార్జ్ షీట్‌లో గాని, ప్రైమరీ చార్జ్ షీట్‌లో గాని క్లియర్‌గా పొందుపరచడం జరిగింది. హ్మ్. ఏమని అంటే గనక ఆయన ప్రమోల్‌కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేశారు. దాంట్లో సమంత గారికి సంబంధించిన ఫోన్ నంబర్ కూడా ఉంది. అది కూడా ట్యాపింగ్ చేశారు అని చెప్పి దాంట్లో క్లియర్‌గా పొందుపరిచింది అధికారులు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత. హ్మ్. సో, ఆల్రెడీ ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్ కాబట్టి ఆబ్వియస్‌లీ నేను నమ్ముతున్నాను. ఇన్వెస్టిగేషన్ అధికారులు చేసింది కాబట్టి. హ్మ్. దీని మీద ఎటువంటి విచారణ జరుగుకుంటే మాత్రం నేను నమ్మేటోడిని కాదు. హ్మ్. సో, కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్స్ జరిగిన వ్యవహారము దట్ ఈస్ ద రీజనే ఒక 4 నెలల నుంచి 5 నెలల నుంచి కూడా అండర్ ట్రయల్ కింద వాళ్ళందరూ ఉండటం జరిగింది. ఆ మెయిన్ ప్రభాకర్ రావు గారుగా పిలువబడుతున్న ఎవరైతే గనక మెయిన్ వ్యక్తి ఉన్నాడో ఆయన అమెరికా నుంచి రాలేదు. అదే ఒక న్యూస్ ఛానెల్ చైర్మన్ కూడా పారిపోవడం జరిగింది. హ్మ్. సో, ఆబ్వియస్‌లీ వీళ్ళందరూ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు కాబట్టి, హ్మ్. ఇటువంటి ప్రముఖులందరియి కూడా ఫోన్ ట్యాపింగ్ చేసి ఉన్నారు కాబట్టి, అది చాలా నీచమైన, నికృష్టమైన చర్య అండి. హ్మ్. నీచమైన, నికృష్టమైన చర్య. అంటే చాలా సంవత్సరాల నుంచి ఈ వ్యవహారం నడుస్తా ఉంది. అంటే అవును. ఓన్లీ గత ప్రభుత్వం అయినటువంటి బీఆర్ఎస్ హయాంలోనే కాదు. హ్మ్. అంతకుముందు కాంగ్రెస్, దాని తర్వాత అంతకుముందుకున్నటువంటి అంటే ఉమ్మడి రాష్ట్రంలో గూడా ఈ వ్యవహారం ఉండేది అని జెప్పేసి బయట మనం విన్నాం. ఇప్పుడు దాన్ని స్పెసిఫైడ్‌గా కావాలని జెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి రుద్దడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని అంటే మీరేం జెప్తారు? నీరా రాడియా టేపుల వ్యవహారం హ్మ్. మన చిన్నప్పుడు. ఐ హ్మ్. హోప్ మీకు గుర్తుండే ఉంటది. హ్మ్. దాని తర్వాత పెగాసిస్. హ్మ్. అది తెలిసిన విషయమే. ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్‌వేర్ తీసుకొనొచ్చి సుప్రీం కోర్ట్ జడ్జిలు కూడా చేశారు అని చెప్పని. హ్మ్. కాపోతే వాటిలన్నిట్లికి లేకోకుండా అన్నీ జరిగేదే. ఇది కూడా నేను చెప్పేదే. హ్మ్. ఇది కూడా జరిగినియి అని చెప్పి. మరి అక్కడ జరిగింది ఇక్కడ ఎందుకు హైలైట్ చేస్తున్నారు అనేది మీ ప్రశ్న. హ్మ్. అయితే అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి అనంటే గనక, అక్కడ అవన్నీ జరిగినియి, సుప్రీం కోర్ట్ దగ్గరికి వెళ్ళినియి. ఎక్కడా కూడా ఒక కమిషన్ వేసో, ఒక సీబీఐ ఎంక్వైరీ చేసో, ఒక సిట్ ఏసో ఈ విధంగా జరిగింది ఏంటి అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్‌లో పెగాసిస్ ద్వారా ఆయన్ని తీసుకొనొచ్చారు. ఆయన అందరూ ఫోన్‌లు ట్యాపులు చేశారని చెప్పి ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపించిన సంగతి అవును. మనందరికీ తెలిసిన విషయమే. అవును. దాని తర్వాత ప్రభుత్వం వచ్చింది. కానీ హ్మ్. దాని మీద ఎటువంటి ఎంక్వైరీ గాని, విచారణ గాని జరగలేదు. హ్మ్. సో, ఆ రాష్ట్రాలకి, ఈ రాష్ట్రాలకి తేడా ఏంటి అంటే గనక ఇక్కడ ప్రభుత్వం రాగానే మొదటగా అసలు దాని మీద ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఒక కమిషన్ వేయడం జరిగింది. ఒక ప్రత్యేకమైన దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. సో, హ్మ్. అందు ద్వారా మనలాంటి వాళ్ళకి కూడా ఈ విషయాలు బహిర్గతం అవ్వడం జరిగింది. ఓకే. అదే తేడా. ఓకే. రైట్. అంటే ఇప్పుడు ఈ 2 అంశాలను గమనిస్తే హైడ్రా గావచ్చు, లేకపోతే హైడ్రాను కప్పిపుచ్చడం కోసం ఈ మంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు అనంటే మీరేం చెప్తారు దీనికి? మంత్రి గారు చేసిన వ్యాఖ్యలు అబ్సల్యూట్‌లీ కూడా ప్రభుత్వానికి నెగెటివ్‌నేనండి. హ్మ్. ఎవరు ఎంకరేజ్ చెయ్యరు. హ్మ్. ఎందుకు అనంటే గనక ఇక్కడ అంటే ఒక సైకలాజికల్ గేమ్ ఏముంటది అనంటే గనక హ్మ్. మన ఇంట్లో ఏం జరిగినా కూడా అది యాక్సెప్టబులే. హ్మ్. పక్కింట్లో జరిగితే మాత్రం మనం ఒప్పుకోం. హ్మ్. అంటే మన ఇంట్లో మగపిల్లాడు అర్ధరాత్రి 2 గంటల వరకు, 3 గంటల వరకు పీకల దాకా తాగి రోడ్డు మీద స్టంట్లు చేసి 3 గంటలకి ఇంట్లోకొచ్చి కక్కి పడుకున్నా సరే, హ్మ్. అయ్యో నాన్న ఏమైంది మజ్జిగ ఇయ్యమంటావా అని చెప్పని అంటాం. హ్మ్. పక్కింట్లో పిల్లోడు మాత్రం తాగి రోడ్డు మీద కక్కితే మాత్రం ఆడు తాగుబోతు ఎదవా అంటాం. హ్మ్. అంటే ఇటువంటి మానసిక స్థితి ప్రతి ఒక్క మనిషిలో ఉంటది. ఓకే. సో, కాబట్టి మీరనొచ్చు. అంటే ఇదొక్కటే కాదు. హ్మ్. తమిళనాడుకి సంబంధించి కూడా త్రిషకి సంబంధించి ఒక పొలిటీషియన్‌ను పంపియమంటే త్రిష పోయింది అని చెప్పి కూడా అక్కడ ఒక నాయకుడు కామెంట్ చేశాడు రీసెంట్‌గానే 3 నెలల క్రితం. హ్మ్. అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులున్నారు. హ్మ్. కానీ అది కూడా ఆక్షేపీయం. హ్మ్. అక్కడ కూడా నెగటివిటీ అంటే అక్కడ ఆ ప్రభుత్వానికి సంబంధించి గాని, ఆ పార్టీకి సంబంధించి గాని ఓకే. పూర్తిగా వ్యతిరేకత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. హ్మ్. ఇక్కడ కూడా అటువంటి వ్యతిరేకతే వస్తది. అంటే ప్రతిపక్షం ఇప్పుడు ఎవరైతే బాధితులున్నారో హైడ్రా వల్ల బాధింపబడుతున్న వాళ్ళకు న్యాయ సహాయం చేస్తే అంటే కోర్టు వీళ్ళ పట్ల సబుగా వ్యవహరించి వీళ్ళకి న్యాయం జరిగే అవకాశాలుంటాయా అనంటే మీరేం చెప్తారు? హైడ్రా ఇప్పుడు మనందరికి తెలిసిన విషయమే. కేటీఆర్ గారు ఒక ఫార్మ్ హౌస్‌ని జనవాడలో లీజ్‌కు తీసుకున్న విషయం మనందరికి విదితమే. అంటే హ్మ్. దానికి సంబంధించి మొదటగా ఈ వివాదం అనేది మొదలు. సో, ఇమ్మీడియేట్‌లీ ఆ జన్వాడ ఫార్మ్ హౌస్‌కి సంబంధించి నోటీస్ ఇవ్వగానే కోర్ట్‌కి రావడం జరిగింది. కోర్ట్ ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది సంబంధించిన అధికారులకి. దానికి సంబంధించి సర్వే కాల్ ఫర్ చేయడం జరిగింది. సర్వే కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన రిపోర్ట్ ఇవాళో రేపో సబ్మిట్ చేస్తారు. అది కోర్టు పరిధిలో ఉంది అంశం. హ్మ్. సో, ఆ విధంగానే ఇంతకుముందు నేను చెప్పినట్టు మల్లారెడ్డి గారి విషయంలో గాని, పల్లా రాజేశ్వరరెడ్డి గారి విషయంలో గాని, మిగిలిన విషయాల్లో గాని. హ్మ్. సో, వీళ్ళందరూ కూడా మాకు అన్ని అనుమతులు ఉన్నాయి. సంబంధించిన అధికారులు మొదటి నుంచి కూడా మాకు అనుమతులు ఇచ్చారు. మా దగ్గర టాక్స్ కట్టించుకున్నారు. బట్ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ వితౌట్ ఫిక్సింగ్ అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే గనుక రెవెన్యూ చట్టంలో గాని, ఇరిగేషన్ చట్టంలో గాని, జీహెచ్ఎంసీ చట్టంలో గాని ఎక్కడా కూడా ఎఫ్టీఎల్ అనే పదం ఎక్కడా లేదండి. దానికి ఎక్కడ కూడా డెఫినిషన్ లేదు. హ్మ్. అదే విధంగా బఫర్ జోన్ అనే దానికి కూడా. అయితే ఇక్కడ ఏం జరిగింది అనంటే గనుక బిల్డింగ్ రూల్స్ అని చెప్పి 2012లో రూల్స్ అనేది పొందుపరచడం జరిగింది. దానికి సంబంధించే బఫర్ జోన్ అనేది దాంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. హ్మ్. సో, ఇటువంటి డిస్క్రిమినేటివ్స్ ఉన్నప్పుడు అంటే చట్టంలో గాని, ప్రభుత్వం తీసుకున్న విధానాల్లో గాని ఓకే. మాకు అనుమతులు ఇచ్చినప్పుడు హ్మ్. సో, మమ్మల్ని ఏ విధంగా దాంట్లో
నిందితులు చేస్తారు అని చెప్పి కోర్టుకు రావడం జరిగింది కొంతమంది వ్యక్తులు. సో దానికి సంబంధించి కోర్టు వారు కూడా చెప్పింది ఏంటి అంటే కనుక మీ దగ్గర ఎటువంటి అనుమతులు ఉన్నాయో అవన్నీ కూడా సంబంధించిన అధికారులకు ఇవ్వండి, అధికారులు అవన్నీ పరిశీలించిన తర్వాత చట్టపరంగా ముందుకు వెళ్ళండి అని చెప్పి కూడా కోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రాసెస్ జరుగుతుంది. అంటే డే 1 నుంచి కూడా ఉన్న డాక్యుమెంట్స్, టైటిల్స్, అసలు ఈ ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్ కానీ ఏ ప్రాతిపదికన మెమైర్ ఏముంది 1970s ఇవన్నీ కూడా కోర్టు వారి దృష్టిలో ఉన్నాయి. అయితే అల్టిమేట్ గా ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఎవరైతే కనుక కోర్టుకు వస్తున్నారో వాళ్ళు సేఫ్ హ్యాండ్స్ లో ఉంటున్నారు, రైట్. ఎవరైతే కోర్టుకి రావట్లేదో ఆబ్వియస్లీ ఏమైతుందంటే కనుక కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు లేనప్పుడు అధికారులు కొట్టేశారు. దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సో అటువంటప్పుడు ఆ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో, ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా కోర్టుకి వచ్చినట్లయితే గనక వాళ్ళకి అన్ని పరిమితులు ఉంటే, అంతే తప్ప నేను ఈ నదీ గర్భంలో కట్టాను, ఆ రోజు నేను నోటరీ చేయించుకున్నాను, ఎలక్ట్రిసిటీ వాడు నాకు ఎలక్ట్రిసిటీ మీటర్ ఇచ్చాడు కాబట్టి నేను ఇక్కడ ఉంటున్నాను అంటే కనుక నడవదు. అన్ని ప్రాపర్ సేల్ డీడ్ కానీ, అదేవిధంగా దానికి సంబంధించిన మున్సిపాలిటీ యొక్క ఆథరైజేషన్ కానీ ఇవన్నీ ఉంటే మాత్రం అబ్సల్యూట్లీ కోర్టు నుంచి వాళ్ళకి అనుకూలమైన ఉత్తర్వులు వస్తాయి. మీరు చెప్పండి, మీరు ఇందాక అన్నారు కదా, అంటే హైడ్రా చేస్తున్నటువంటి అంశాలన్నీ కూడా ప్రజా సంక్షేమం కోసం, పర్యావరణం రక్షించడం కోసం అని చెప్పేసి. మరి అట్లా చూసుకుంటే దాదాపు 187 పైగా హైదరాబాద్లో చెరువులు ఉండే. ఇప్పుడు అవన్నిటిని కూడా తీయాలి అని అంటే హైదరాబాద్ ఉండనే ఉండదు, అంటే ఒక 75% ఉండనే ఉండదు. అది జరిగే అవకాశం ఏమైనా ఉంటుందా భవిష్యత్తులో? ఇప్పుడు ఒకటి చెప్తానండి, ఏదైతే సాధ్యమైతే ఆ సాధ్యమైనంత వరకు చేయడమే మన విధి. వాళ్ళ ఇంతకుముందు మిత్రుడు మాట్లాడుతూ కోర్టు పరిధిలో ఉన్నాయి, కోర్టుకు పోయిన వాళ్ళకి ఆర్డర్లు వస్తున్నాయి. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ శనివారం ఆదివారం ఎందుకు కొడుతున్నారు అంటే, సోమవారం నుంచి శుక్రవారం వరకు పనులకు పోతారు అందరు. శనివారం ఆదివారం ఇంటికి ఉంటారు, చాలా మందికి హాలిడేస్ ఉంటాయి కాబట్టి వారి యొక్క సామాన్లను సర్దుకొని వాళ్ళు పోవడానికి అవకాశం ఉంటుంది. సోమవారం నుంచి మన శుక్రవారం పోతే అందరికీ ఆఫీసులు ఏదో చిన్న బతుకు కొరకు ఏదో పని చేసుకోవాలి. వాళ్ళు ఏ పని చేస్తున్నారు పక్కన పెట్టినైతే పని చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి శనివారం ఆదివారం చేయకూడదని ఒక జనరల్ ప్రిన్సిపలే తప్ప అది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు ఎక్కడ కూడా. అది జనరల్ ప్రిన్సిపల్ తప్ప హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఎక్కడ కాదు. ఇవాళ సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. ఈ దేశంలో ఉన్న ప్రకృతి వనరులను, చెరువులను, కుంటలను, నదీ పరివాహక ప్రాంతాలను, నదులను కాపాడాల్సిన బాధ్యత ఉంది అని చెప్పింది. ఇంకా టు బి ఫ్రాంక్ చెప్పానంటే ఇంకెంత ఎక్స్టెంట్కి పోయిందంటే, నదుల్లో నుంచి ఇసుకను తీసేటప్పుడు నువ్వు మిషనరీని కూడా వాడకూడదని చెప్పింది. మిషనరీ ద్వారా ఇలా ఇసుక రీచ్ల ద్వారా ఏదైతే ఇసుక తీస్తుండ్రో అందులో కూడా మిషనరీని వాడకూడదు అని చెప్పింది. అంటే పర్యావరణం పట్ల, ప్రకృతి పట్ల ఈ యొక్క న్యాయ వ్యవస్థకు కానీ, ఈ యొక్క సమాజానికి కానీ ఉన్న ఒక బాధ్యతను చెప్పింది. అది ఇవాళ కూడా నిన్న ఇదే కేసు ఇక్కడ జరిగింది, అదే కేసు సుప్రీంకోర్టులో కూడా జరిగింది. సుప్రీంకోర్టులో జరిగితే ఏమన్నది వాళ్ళు, కేవలం మీరు కూల్చకండి, ఇప్పుడు బుల్డోజర్లు ఉపయోగించకండి, కూల్చకండి అని మేము ఇది అన్నంత మాత్రాన చెరువులను, కుంటలను మీరు కబ్జాలు పెట్టండి చెప్పినట్టు కాదని కూడా అది మాట్లాడడం జరిగింది బెంచ్ పైన. అంటే అది రికార్డు కాదు, అది బెంచ్ పైన మాట్లాడితే ఇది మేము ఇవాళ తాత్కాలికంగా ఉపశమనంగా వీటిని కూల్చకండి అని చెప్పినంత మాత్రాన మిమ్మల్ని మేమేదో ప్రోత్సహించినట్టు కాదు, ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులను మేము తినేయమని చెప్పినట్టు కాదు అని చెప్పింది వాళ్ళ. కాబట్టి కోర్టులకు అనేటివి కూడా ఈ ప్రకృతి మీద కానీ, ఈ పర్యావరణం మీద కాపాడాల్సిన బాధ్యత. ఎందుకంటే ఇవాళ మారుతున్న క్రమంలో పర్యావరణం దెబ్బతింటే మనం ఏ విధంగా ఆగమైపోతున్నామో మీ అందరూ కూడా తెలిసి వాళ్ళ. ఒక విషపూరితమైన వాయువును ఇప్పుడు మూసి పక్కన నిలబడి మీరు తాగితే ఎటువంటి వాయువు వస్తుంది అక్కడ? స్వచ్ఛమైన ఆక్సిజన్ వస్తుంది అక్కడ? అక్కడ ఉంటే మీకు దోమలు ఎన్ని ఉంటాయి? అంటే ఒక వాస్తవం చెప్పానంటే ఒక మురికి కూపంలో నెట్టి వాళ్ళను ఒక మృత్యుతో పోరాడే విధంగా మనం చేస్తాం. దాన్ని మనం హర్షించాలి. ఇవాళ అక్కడ ఉన్న సామాన్య బడుగు బలహీన వర్గాలే కావచ్చు, వాళ్లకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో జీవించే హక్కు వాళ్ళకి లేదా? ఇవాళ నువ్వు అక్కడి నుంచి పోయి మేము ఇక్కడ ఇస్తామని చెప్తున్నాం ఇవాళ. నో డౌట్ అక్కడ ఉన్నందుకు వాళ్ళకి దాంతో అనుబంధం ఏర్పడుతుంది. ఇవాళ అనేకమైన ప్రాజెక్టులు ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కడుతున్నప్పుడు ఊళ్ళు తరలించండు. మీరు చూసిండ్రు మల్లన్న సాగర్లో గౌరవరం ప్రాజెక్టు కట్టినట్టు చూసిండ్రు. ఇవాళ మల్లన్న సాగర్ చరిత్ర అయితే మీకు తెలుసు కదా. ఇవాళ ఎంతమందిని నిర్దాక్షిణ్యంగా ఇళ్ళకి వెళ్ళగొట్టిన వాళ్ళు. అందుకే రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కింద ఏం చేస్తారంటే, ఒక ఊరు పోయినప్పుడు ఊరిచ్చుకుంటూ అదే మసీదు, బడి, గుడి అన్ని కట్టిస్తారు. అక్కడ చర్చు అదే జనాన్ని తీసుకుపోయి అక్కడ పెడతారు. ఎందుకంటే చాలా మంది బెంగటీలు చచ్చిపోతారు. తెలంగాణ భాషలో చెప్పాలంటే బెంగటీలు చచ్చిపోతారు. ఒక ప్రాంతాన్ని విడిచిపోయినప్పుడు, అక్కడ ఉన్న పరిస్థితులను చూసిపోయినప్పుడు తెల్లారులోగానే కూర్చుంటారు. మా నాన్న ఉండే హైదరాబాద్కి మేము తీసుకొస్తే
10 రోజులు 5 రోజులు కాగానే మళ్ళీ పరిగెత్తుండే. ఎందుకంటే ఆడికి పోగానే బాబు బాగున్నావా, చిన్నాయన పెద్ద బాగున్నావా, పెద్దనాయన బాగున్నావా అని వాళ్ళకి ఎవరు ఉండరు, ఒకడే ఉంటారు. అవును. కానీ అయినా వాళ్ళకి ఆ ప్రాంతంతో నిన్న సుపరిచితమైన ఉంటుంది కాబట్టి ఆ బాధ ఉంటుంది. ఉమ్. ఆ బాధ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళ బతుకును మనం ఆగం చేయలేం కదా. ఈ చరిత్రను కూడా ముందు తరాలకు భావితరాలకు మనం తీసుకుపోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కదా. ఉమ్. ఒక సంస్కారవంతులుగా ఆలోచించాలి మనం. ఉమ్. కుసంస్కారంతో ఏదో స్వార్థపూరితంతో ఆలోచించి ఇవాళ వారు చెప్పి మాట్లాడుతూ చెప్పారు రేవంత్ రెడ్డి మాట్లాడని చెప్పి. డెఫినెట్ అది చాలా కష్టమైన పని, ఉమ్. కానీ చాలా ఇష్టంగా చేస్తాడు ఆయన. ఉమ్. ఎందుకంటే భావితరాలకు ఒక బాధ్యతను నా పైన, భావితరాలను బాగుపడాల్సిన బాధ్యత ఆయన భుజస్కంధాల పైన వేసుకుంటుంది. ఇలా పదవులు శాశ్వతం కాదు ఇవాళ. ఓకే. ఇలా మనం చేసే పని శాశ్వతంగా ఉండాలని చెప్పి ఒక దీంతోనైనా పనిచేస్తుంది, అలా తపనతో పనిచేస్తుంది ఇవాళ. వాళ్ళ భావితరాలకు మనకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఒక ప్రకృతి వనరులను కాపాడుతూ మంచి వాతావరణంలో మనకు మనిషి మనుగడ సాగించాలన్న ఉద్దేశం కొద్దీ ఈ హైడ్రా తీసుకొచ్చిన తప్ప కొంతమంది స్వార్థపరులు రాజకీయ స్వప్రయోజనాల కొరకు వాళ్ళ కుళ్ళిన రాజకీయాల కొరకు కుంచిత భావజాలంతో వాళ్ళు మాట్లాడుతుండే తప్ప హైడ్రా అనేది డెఫినెట్గా ఇవాళ ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు, ఈ హైదరాబాద్ పట్టణానికి ఎంతో ఉపయోగకరమైంది. అది తప్పకుండా ప్రజలందరూ కూడా హర్షిస్తారు దాన్ని. ఒకటే మేము కూడా మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, నిజంగా కూడా తీసుకువెళ్ళే వాళ్ళందరికీ కూడా అన్ని రకాల వసతులు కల్పించాలి, వారికి అకామిడేషన్ ఇవ్వాలి. దాటితో పాటు అక్కడ నుంచి పోయిన పిల్లలకు స్కూల్లో కానీ, అక్కడ ఉన్న ఆరోగ్యం వాళ్ళకు, అక్కడ ఉన్న పోయిన మనుషులకు ఆరోగ్యరీత్యా కావాల్సిన హాస్పిటల్స్ కానివ్వండి, అట్లనే వాళ్ళకి కావాల్సిన వృత్తిపరమైన శిక్షణ కానివ్వండి, దాంతోపాటు వాళ్ళకి పని కూడా కల్పించాలని చెప్పి మేము కూడా భావిస్తున్నాం, ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు శనివారం ఆదివారం అంటే పనులకి వెళ్తారు కాబట్టి వారం రోజుల్లో అక్కడ తీసుకోవడానికి టైం ఇస్తారు. అయితే సుప్రీంకోర్టు క్లియర్గా జడ్జిమెంట్ ఉందండి, శనివారం ఆదివారం కూల్చివేతలు జరగకూడదు అని చెప్పాను. దట్టు ఒక నోటీస్ ఇచ్చిన తర్వాత ఏదో పొద్దుగాల నోటీస్ ఇచ్చి మధ్యాహ్నం కొట్టేస్తానని కూడా కాదు. ఆ నోటీస్కి రిప్లై ఇచ్చేటువంటి సమయం వాళ్ళకి ఇవ్వాలి. సహజ న్యాయ సూత్రాలు అని అంటారు, ఆడి ఆల్టరీ ప్యాట్రమ్ అని అంటాం లాటిన్ లాంగ్వేజ్లో. అది చేసిన తర్వాత మాత్రమే కూల్చండి అని చెప్పి క్లియర్ గైడ్లైన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు నుంచి. మొన్న రంగనాథ్ గారిని హైకోర్టు పిలిపించడానికి కారణం కూడా అదేనండి. మీరు వ్యతిరేకంగా ఉంటే, ఇల్లీగల్గా ఉంటే కూల్చండి, ఎవరు కాదనరు. కానీ మీరు కూల్చే విధానం సహజ న్యాయ సూత్రాలకి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వ్యతిరేకంగా ఉంటే మాత్రము మేము చూస్తా కూర్చోమని చెప్పి కూడా కోర్టు హెచ్చరించినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, రైట్. అంటే భవిష్యత్తులో కనుక ఇద్దరికి ప్రశ్న, హైదరాబాద్ను దాటి ఇతర జిల్లాలకు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఇతర జిల్లాలకు పోతే బాగుంటుందా, బాగుండదా? ఆల్రెడీ అలా తీసుకువెళ్ళడానికి డ్రాఫ్ట్ అనేది రెడీ అవుతుందండి. ఒక హైదరాబాద్కే పరిమితం కాకుండా తెలంగాణలో ఉన్న అన్ని రాష్ట్రాలకి కూడా ఇటువంటి వ్యవస్థని తీసుకురావాలి అని చెప్పి కూడా ఒక చట్టం తీసుకురావాలి. కాకపోతే దానికంటే ముందు ఒక ఆర్డినెన్స్ ద్వారా, ఆ బిల్లుని ఆర్డినెన్స్ ద్వారా చేయాలి అని చెప్పి కూడా ఒక డ్రాఫ్ట్ నోటిఫికేషన్ రెడీ అవుతుందని చెప్పి నాకున్న సమాచారం. ఓకే, మొత్తానికి ఈ చర్చలో కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు కనుక గమనిస్తే క్లియర్గా, అంటే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు కావచ్చు, వారు వైఖరి వాళ్ళు చేస్తున్నట్టుగా ఈ ప్రభుత్వం చేస్తుందని భావిస్తున్నారు తప్ప చిత్తశుద్ధితోటి ప్రభుత్వం పోతా ఉన్నది. అదేవిధంగా హైడ్రా అనేది పర్యావరణాన్ని రక్షించడం కోసం తీసుకొచ్చింది అని చెప్పేసి కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. హైకోర్టు అడ్వకేట్ అయినటువంటి నరేష్ శంకర్ గారు చెప్తున్నటువంటి అంశాలు అయితే గమనిస్తే క్లియర్గా హైడ్రా అనేది హైదరాబాద్కు లాభదాయకమే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.